నమస్తే. మనం ఇప్పుడు తెలంగాణ స్టేట్ చీఫ్ సిపిఎంకి ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారితో ఉన్నాము. ఆయన నుంచి సిపిఎం రేపటి రోజుల్లో రాష్ట్రంలో వచ్చే రాబోయే ఎన్నికల్ని ఎలా ఎదుర్కొంటుంది, అసలు ఓవరాల్గా సిపిఎం ప్రజలతో ఉన్న అనుబంధం ఏంటి, ఇక్కడ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి విజయ అవకాశాలను మీరు అంచనా వేస్తున్నారనే విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు ఏంటి అసలు స్టేట్లో ఇది ఎలక్షన్ ఈ ఇయర్ని మీరు ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు పార్టీ నుంచి? తప్పకుండా రాజకీయ పార్టీలకు ఎలక్షన్ ఇయర్ అనేది చాలా కీలకమైంది. అయితే ఈ ఎలక్షన్స్ కొన్ని ప్రత్యేక పరిస్థితులు వస్తున్నాయి మా పార్టీ అంచనాలు. ఓకే. ముఖ్యంగా దేశ రాజకీయాలు ప్రధానంగా చూడాలి. ఓకే. దేశంలో బీజేపీ గత 9 సంవత్సరాల పరిపాలనలో చాలా దుర్మార్గమైన వైఖరి తీసుకుంటోంది. ఓకే. రోజువారీ పరిపాలన విషయాలే కాకుండా బేసిక్గా మన రాజ్యాంగం యొక్క మూల విలువల్ని నాశనం చేసే పని బీజేపీ చేస్తుంది. కాబట్టి ఆ విలువల్ని కాపాడటం అనేది, ఆ రాజ్యాంగాన్ని రక్షించుకోవడం అనేది ఒక ముఖ్యమైన కర్తవ్యంగా వాళ్ళ దేశ రాజకీయాల్లో ఉంది. అది కేవలం సిపిఎం అని ఇంకొక పార్టీ అనే కాకుండా ఈ దేశం మీద భక్తి ఉన్న ప్రతి ఒక్కడు, ఈ దేశం బాగుండాలని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ఆ రాజ్యాంగాన్ని రక్షించే క్రమంలో ఎవరైతే దాన్ని నాశనం చేస్తున్నారో వాటిని ఎదుర్కొనే, అంటే మీ మెయిన్ విలన్ బీజేపీ తప్పకుండా. మరి ఇక్కడ స్టేటు అంటే జాతీయ పార్టీ స్థాయిలో చెప్పారు, స్టేట్ కూడా దేశంలో భాగమే. అవును. ఇప్పుడు స్టేట్ను కూడా పరిపాలించనివ్వట్లేదు బీజేపీ పార్టీ. అవును. ఇప్పుడు స్టేట్కి డబ్బు ఇవ్వట్లేదు, స్టేట్కి ఎలక్ట్రిసిటీ పవర్ తీసేశారు, వ్యవసాయం తీసేశారు, వైద్యాన్ని తీసేస్తున్నారు. స్టేట్ ఏముంది, ఇంకా పెద్ద మున్సిపాలిటీ లాగా తయారైంది. దానికి పవర్స్ లేవు, నిధులు లేవు. ఓకే. తప్పకుండా స్టేట్లో ఉండే పరిపాలన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి, కానీ అవి సెకండరీ అయిపోయినాయి. ఓకే. ప్రధానంగా బీజేపీ యొక్క అధికారం, బీజేపీ యొక్క పరిపాలన ఇది మెయిన్ ఫోకస్గా ఉంది. ఓకే. రాబోయే కాలంలో మళ్ళీ పొరపాటున కానీ 2024 ఎన్నికల్లో బీజేపీ కానీ అధికారంలోకి వస్తే ఇక దేశంలాగా ఉండదు. ఓకే. మొత్తం మతరాజ్యం అయిపోతుంది. ఇతర మతస్థులు, ముఖ్యంగా ముస్లింలు, క్రిస్టియన్లు దేశంలో ఉండే పరిస్థితి ఉండదు. ఓకే. ప్రజాస్వామ్యం కరువు అవుతుంది. ఓకే. దేశంలో ప్రభుత్వ ఆస్తులనే కనపడం, ఇంకా మొత్తం అదానీలు, అంబానీలు కొట్టేస్తారు. ఈ రకమైనటువంటి పరిణామం ఎవరు కోరుకోరు. ఓకే. కాబట్టి రాజకీయ తేడాలు లేకుండా ముఖ్యంగా దేశాన్ని, దేశ ప్రజాస్వామ్యాన్ని, లౌకిక తత్వాన్ని, సర్వమత సామరస్యాన్ని కాపాడుకోవడం అనేది వాళ్ళ ఒక ప్రధాన కర్తవ్యం. ఓకే సార్, ఇప్పుడు మీరు దేశం ఇక్కడి నుంచి మీ పోరాటము, మీ బాధ్యతలు ఉన్నాయి ఏది తెలంగాణలో. ఇక్కడి నుంచి మీరు ఆ టార్గెట్ని ఎలా రీచ్ అవుతారు? ఇక్కడ మీ ఎత్తుగడలు ఏంటి అసలు? ఎలా దీనిలోంచి ఇప్పుడు 2023 అనేది తెలంగాణ ఎన్నికల ఇయర్, 2024లో లోక్సభ వస్తాయి. ఇక్కడ మాకు దిమోక వ్యూహం ఉంటుంది. ఓకే సార్. ఒకటి, ఆ బీజేపీని ఎదుర్కోవాలంటే తెలంగాణలో దాన్ని ఎదుర్కొనే శక్తులుగా బీఆర్ఎస్ కూడా ఉంది. ఓకే, ఉంది. అవును, షూర్. బీఆర్ఎస్ అట్లాంటి పోరాటం చేస్తున్నప్పుడు, దేశానికి ఉపయోగపడుతున్నప్పుడు ఆ పోరాటానికి మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది. మునుగోడులో అదే చేశారు, భవిష్యత్తులో కూడా ఆ వైఖరి తీసుకుంటాం. ఓకే. అదే సమయంలో స్టేట్లో కేసీఆర్ పరిపాలనలో కూడా చేసిన వాగ్దానాలు అమలు చేయకపోవడం కానీ, ఇక్కడ కూడా కొన్ని అప్రజాస్వామిక పద్ధతులు కానీ, యువత ఇదైపోతుంది, ఫ్రస్ట్రేట్ అయిపోతుంది. అట్లాంటి సమస్యల మీద కేసీఆర్ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే బాధ్యత కూడా మా మీద ఉంటుంది. ఓకే. దానికి మీరు ఎలాంటి చర్యలు చేశారు సార్? ఈ మధ్య టీపీఏ అదే పేపర్ లీకేజ్ సమస్యల మీద సిట్టింగ్ జడ్జి మీద విచారణ డిమాండ్ చేశాం. ఓకే. ఇప్పుడు పోడు భూముల సమస్య మీద పెద్ద సభలు పెట్టి క్యాంపెయిన్ చేస్తున్నాం. ఓకే. అట్లాగే ఇప్పుడు పంట నష్టపరిహారాలు ఇవ్వాలని చెప్పి ధర్నాలు జరుగుతున్నాయి. ఓకే. ఈ రకంగా రోజువారీ సమస్యల మీద కేసీఆర్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. ఓకే. అదే సమయంలో బీజేపీ ఈ కేసీఆర్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఉపయోగించుకొని ఇక్కడ పాగా వేయాలని చేసే ప్రయత్నాన్ని అడ్డుకోవడం కూడా మా బాధ్యతగా ఉంది. ఓకే. కాబట్టి రాజకీయ విషయాలు వచ్చినప్పుడు, ఎన్నికలు లేదా రాజకీయ వైఖరులు, రాష్ట్రాల హక్కులు, రాజ్యాంగ పరిరక్షణ, ఈ విషయాలు వచ్చినప్పుడు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ, మా పార్టీ, సిపిఐ అన్ని కలిసే వ్యవహరించాలనేది ఒక నిర్ణయానికి వచ్చాము. ఓకే. అదే సమయంలో రాష్ట్రంలో పరిపాలన వైఫల్యాలు ఉంటే తప్పనిసరిగా కేసీఆర్ పైన ఒత్తిడి తీసుకుంటే, అంటే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో అది వర్కౌట్ అవుతుంది. తప్పకుండా అవుతుంది, కావాలి కూడా. ఎట్లా ఇప్పటి వరకు మీరు చేసి చూపించిన ఫ్రెండ్ అంటే సార్, తన ఫ్రెండ్ ఏం చేస్తే దాన్ని సమర్థించేవాడు నిజమైన ఫ్రెండే కాదు. ఫ్రెండ్షిప్ అంటే స్థూలంగా ఆ మనిషిని అంగీకరిస్తున్నాం, స్నేహం చేస్తున్నాం, ఆయనలో లోపం కనపడి సరి చేయడం కూడా ఫ్రెండ్ యొక్క బాధ్యత.
ఫ్రెండ్షిప్ ఉంటుంది. మరి అలాంటి మొన్న షర్మిల మీ ఆఫీస్కి వచ్చి కొద్దిగా గందరగోళం అయింది, ఆమె కూడా మీ చేత అంటే మిమ్మల్ని రమ్మని ఆహ్వానించడం ఇవన్నీ కొన్ని జరిగింది. ఆ ఫ్రెండ్గా ఆహ్వానించడానికి వచ్చింది, మాట్లాడిన శత్రువులు మాట్లాడింది. దానివల్ల మీకు దానివల్ల ఉపయోగం లేదు, ఆమె కూడా భవిష్యత్తు ఉండదు అట్లా చేస్తే. ఓకే. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే నిరుద్యోగ సమస్య మీద పోట్లాడాలని షర్మిల గారు కోరుకున్నారు, తప్పు లేదు. నిరుద్యోగంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానే ఒక్క ఉద్యోగం ఇవ్వనోడు మోడీ. ఆ మోడీని కూడా కలుపుకొని కేసీఆర్ మీద పోరాటం చేయాలంటది, అది ఎట్లా కరెక్ట్? మోడీని కూడా అంటే బీజేపీని కూడా కలుపుకొని అంటే బీజేపీ వదిలిన బాణం అనేది మీ కామెంట్. ఎవరు వదిలింది అనేది ఓకే, కామెంట్ ఉందా మీద? కావచ్చు, మేము ఎదురుగా కనపడేదాన్ని చెప్తున్నాం, ఊహించి చెప్పడం ఉపయోగం లేదు. అవి ఎదురుగా కనపడుతుంది, అవి వేసిన కరపత్రంలో కానీ చెప్పిన మాటలో కానీ ఎక్కడ బీజేపీకి వ్యతిరేక మాట లేదు. గవర్నర్ కూడా మొన్న ఈ మధ్య ఆ మాటే అడిగాం, బీజేపీకి వ్యతిరేకంగా మాట లేకుండా నువ్వేం పోరాడుతావు, ఓకే నీ రాజకీయ వైఖరే కరెక్ట్ లేదని చెప్పాం. ఓకే, మీరు అందుకని ఆమె తీసుకున్న వాదం కరెక్ట్ అయినప్పుడు ఆమెకి సపోర్ట్ చేయడంలో తీసుకున్న వాదం కరెక్ట్ అయితే మేము సపరేట్ చేయొచ్చు. ఓకే, బీజేపీ సమర్థించే ఆమెతో మేము కలవాలి. ఓకే, బీజేపీ ఆమె బాగా ఫ్రెండ్లీగా ఉన్నట్టు వెళ్తున్నట్టు మీకు అంతే కదా. కరపత్రంలో ఒక మాట లేకపోతే, ఓకే, రోజువారీ ఉద్యమంలో బీజేపీకి వ్యతిరేకంగా ఒక మాట లేకపోతే, ఓకే, రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్న పార్టీని వదిలేసిన తర్వాత నీ రాజకీయాలు ఏంటి? ఓకే, అందువల్ల ఆమెతో కలిసి పని చేయాలని ఏమి లేదు. చేయడానికి మీకు కుదరట్లా ఈక్వేషన్. ఎట్లా కుదరదు? మీ మెయిన్ విలను ఈ రోజున బీఆర్ఎస్ మెయిన్ విలను ఒకటి కావడంతో మీరు ఇక్కడ ఓకే, కానీ ఆమెతో ఓకే కాదు. మా విలనే కాదు, మొత్తం దేశానికి విలన్ బీజేపీ. మరి వస్తుంది అంటున్నారు. రావడం రాకపోవడం వేరు, అది ప్రజల అభిష్టం మీద ఉంటుంది. ప్రజలకు ఆ చైతన్యం కలిగించలేని ప్రతిపక్షాల వైఫల్యం ఉంటే 3 రావచ్చు, 5 సార్లు రావచ్చు. ఓకే, నీ అంతలు కూడా చాలా ఏళ్ళు పరిపాలించారు. 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వాడు పరిపాలించాడు. 200 ఏళ్ళు పరిపాలించారు కాబట్టి వాడు గొప్పవాడు అంటమా? ఓకే, 200 ఏళ్ళు దోపిడీ చేశాడు. 200 సంవత్సరాల పాటు ఓడించలేని వాళ్ళు ఇంకా మీరేం ఓడిస్తారంటే అర్థం ఉంది. ఓడించేదాకా ప్రయత్నం చేయాలి. అంటే నెక్స్ట్ లెవెల్లో కూడా వెళ్తాడు. రేపు అధ్యక్ష తరహా ఎన్నికలు వచ్చి జీవితాంతం ఉండేట ఒక అట్లా తీసుకొస్తారు, అట్లా చేయాలనేది ఆయన ప్రయత్నం. ఓకే, స్పష్టంగా వాళ్ళ ఉద్దేశం అదే. ఓకే, ఒకే ఎన్నిక, ఒకే భాష, ఒకే నాయకుడు, ఒకే దేశం, ఒకే ఈ రకంగా చెప్తున్నారు. ఈ రకంగా చెప్తున్న ఉద్దేశంలో ఒకే నాయకుడు అనేది వాళ్ళ ఉద్దేశం. దాన్ని ఎదిరించడం అనేది క్లియర్గా ఒక మాట సార్. చైనాలో కూడా జిన్పింగ్ ఒకే నాయకుడు, ఒకే దేశం కదా. చాలా తప్పు కాదు సార్, ఎందుకు లేదు సార్? ఇప్పుడు ఆయన మళ్ళీ ఇంకోసారి ఎన్నికయ్యాడు, ఆ తర్వాత అఖండ చైనాను దాన్ని ఎన్నికయ్యే పద్ధతుల్లో ఒకే ప్రెసిడెంట్ అనేది రాజ్యాంగంలో రాస్తే అది తప్పు. ఓకే, ఎన్నికయ్యే అవకాశాన్ని ఉపయోగించుకుని ఒకే వ్యక్తి ఎన్నిసార్లు ఎన్నికవచ్చు. మోడీ గారు ఎన్నిసార్లు ఎన్నికైతాడు? చాలా లీనియరు. ఇది ప్రపంచానికి అర్థం కాదు సార్. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే చైనా తరహాలో ఆయన తెద్దాం అనుకున్నాడు. చైనాని గౌరవించే ఈ కమ్యూనిస్టులు ఇప్పుడు ఆయన మాటను గౌరవించడంలో ఏంది అభ్యంతరం అని అడుగుతున్నారు. దానిలో ఆ సన్ననికి ఏదో తెలియదు జనానికి. రాజకీయ బుర్ర ఉన్నాడు వాడు అట్లా ఆలోచించాడు. ఓకే, ఈ రాజ్యాంగంలో ఉన్న సిస్టమ్ ఏంటి? ఏది ఈ రాజ్యాంగానికి ఆ రాజ్యాంగం తేడా ఏమంటారు మీరు? ఈ రాజ్యాంగంలో ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంటు ఎన్నికలు ఉండి ఆ పార్లమెంటు మెంబర్లుగా ఎన్నికైన వాళ్ళు ప్రధానమంత్రి ఎవరైనా ఎన్నుకోవచ్చు. ఓకే, ఆ పద్ధతిని యథాప్రకారం ఉంచి మోడీ గారు 50 సార్లు ఎన్నికైనా మేము అభ్యంతరం పెట్టాం. ఓకే, పాయింట్ అది కాదు. అసలు ఎన్నికలనే తొత్తడం చేసేసి, ఓకే, లేదా రాజ్యాంగాన్ని మార్చేసి, ఓకే, మనుధర్మాన్ని పెట్టి చాతుర్వర్ణ వ్యవస్థను తీసుకొచ్చి ఈ రకమైన ప్రయత్నాలు ఆర్ఎస్ఎస్ చెప్తోంది. ఓకే, ఆర్ఎస్ఎస్ చెప్పే ఈ ధర్మం అంతా తప్పు అని బీజేపీ చెప్పట్లేదు. ఓకే, గోల్వాల్కర్ చెప్పాడు, హెగ్డేవార్ చెప్పాడు, సావర్కర్ చెప్పాడు. వీళ్ళందరూ ఏం చెప్తున్నారు? ఈ దేశంలోని ఇతర మస్తసులు నరకడమే మా విధానం అని చెప్తున్నారు స్పష్టంగా. వాళ్ళ రాత్రి వీర సావర్కర్ అలా చెప్పినట్టుగా ఎక్కడ లేదు అనేది ఆర్ఎస్ఎస్ వాదన. వీర సావర్కర్ అసలు కులాలు వద్దన్నాడు, ఈ సహపంక్తి భోజనాలు చేశాడు. హిందుత్వం అంటే ముస్లిము క్రిస్టియన్ కూడా ఇది జీవన విధానం, మతం కాదు. మేము మా వాదనలతో చెప్పాం. వీర సావర్కర్ రాసినవి, గోల్వాల్కర్ రాసిన పుస్తకాలు, ఆ పుస్తకాల రచనలోంచి చదివినిపిస్తాం టీవీలో. మీ టీవీ అంటే మొత్తం నరకం అని చెప్పేసి చెప్పారు వాళ్ళు. హిట్లర్ని ఆదర్శం అని చెప్పారు. ఓకే, ఒక జాతి లొంగనప్పుడు దాన్ని నిర్మూలించడమే సరైన మార్గం అని చెప్పి స్పష్టమైన కొటేషన్స్ ఉన్నాయి. ఓకే, ఆ హిట్లర్ అదే పని చేశాడు జర్మనీలో యూదుల్ని. ఓకే, ఆ హిట్లరే మనకు ఆదర్శం. ఓకే, ఆయన గొప్ప నాయకుడు, అదే పని మనం ఇక్కడ చేయాల్సి ఉంటుందని గోల్వాల్కర్ స్పష్టంగా రాశారు. రాసిన పుస్తకాలు ఉన్నాయి. వాటి మీద చర్చకి ఎవరైనా బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు వస్తే నేను సిద్ధం. సవాల్ తీసుకొని సవాలే ఉంది దాంట్లో. కాదు సార్, ఇప్పుడు 2 సార్లు అఖండ మెజారిటీతో ఎవరి సాయం లేకుండా మోదీ గవర్నమెంట్ వచ్చింది సార్.
ఈ లోపల చేసి ఉండాలి కదా, మీరు అన్నది కానీ అలా కానీ జరగకపోయింటే చేసి ఉండాలి కదా అంటున్నా. చేసింది, చెయ్యబోయేది, ఏం చెయ్యబోయేది ఓకే వాళ్ళ పుస్తకాలు రాశారు. ఓకే. అది ఇప్పుడు చెయ్యలేదు కాబట్టి అది చెయ్యము అని చెప్పి ఆ పుస్తకాన్ని ఖండించమనండి. ఓకే. ఇప్పుడు భవిష్యత్తులో నీకు ఒక్క పార్టీకి మెజారిటీ లేనప్పుడు ఉండే పద్ధతి వేరు. ఓకే. ఒక పార్టీకి మెజారిటీ వచ్చినా సరే ఇంకా క్రమంగా ఆ ఎజెండాను అమలు చేయడానికి సాహసం లేకపోవడం వేరు. ఇవాళ 370 ఆర్టికల్ని అమలు జరిపారు. బీజేపీకి ఇతర పార్టీలు మద్దతు ఉన్నప్పుడు ఎందుకు అమలు జరపలేదని? ఓకే. కాశ్మీర్లో 35A రద్దు చేశారు. ఓకే. ఇతర పార్టీల మద్దతు అది బీజేపీ ప్రభుత్వంగా, మోడీగా అప్పుడు కూడా ఉంది, ఫస్ట్ టైం కూడా. ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదంటే అప్పుడు వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి. ఓకే. ఇప్పుడు బీజేపీకి మెజారిటీ ఉంది, కానీ బీజేపీ మెజారిటీ ఉన్న ప్రజల్లో ఇంకా అలాంటి మార్పు తీసుకొస్తే భరించక తిరుగుబాటు వస్తుందని భయం కూడా ఉంటుంది. ఓకే. కాబట్టి స్లో పాయిజన్, క్రమక్రమంగా ఐడియాలజీని ప్రజలకు తీసుకొస్తారు. ఇప్పుడు రామనవమిని బీజేపీ ఫంక్షన్ చేసేస్తున్నారు, గణేష్ ఉత్సవాల్ని బీజేపీ ఫంక్షన్ చేస్తున్నారు. క్రమంగా అది ఎక్కిన తర్వాత, ఆ ఉన్మాదం పైకి ఎక్కిన తర్వాత, ముస్లిం వ్యతిరేకత నరాల్లోకి ఎక్కిన తర్వాత, ఆ తర్వాత ఏం చేసినా ఇది బాగుంది అనే స్థితికి మైండ్ వచ్చిన తర్వాత అసలు నాకు బాంబులు బయటకు వస్తాయి. సరే, మీ ఇందాకటిది ఒక క్వశ్చన్ మిగిలింది, మీ అనుమతిస్తే మీరు. అదేంటంటే ఇప్పుడు చాలా, నేను పేరు చెప్పను, కొన్ని మత గ్రంథాల్లో కూడా ఇట్లాగే నరకమని చంపమని కొన్ని రాస్తున్నారు. సరే, వీళ్ళు ఇట్లా రాశారు అనేది మనకు మీరు ఖాయం చేశారు, అది దానిలో ఉన్నది కూడా చెప్పారు మీరు. వాళ్ళని మీరు ఇట్లాగా వ్యతిరేకించరా? ఇట్లా వాళ్ళు నరకం తప్పకుండా వ్యతిరేకిస్తాం. అసలు మత గ్రంథాలను మత భావాలనే కమ్యూనిస్టులంగా మేము విమర్శిస్తున్నాం. మతం అనేది దేవుడికి లేదా పూజకు సంబంధించిన విషయం వరకు అయితే వాళ్ళ ఇష్టం. ఓకే. చేసుకోవచ్చు. అది కాకుండా సమాజాన్ని ఎలా పరిపాలించాలో, ప్రజల్ని ఎలా అణిచివేయాలో, ఏ కులాన్ని ఎట్లా చూడాలో, కులాలను బట్టి శిక్షలు వేయాలని, లేకపోతే ఏ కులం వాళ్ళు పెళ్లి చేసుకోవాలి, రక్తబంధం ఏంటి, అన్నం ఎవడింట్లో తినొచ్చు తినకూడదు, ఇవన్నీ మతాల్లో ఉంటే అంతకంటే తప్పుడు మతం ఇంకోటి లేదు. సార్, ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే వచ్చే 100 ఏళ్లలో మొత్తం ముస్లిం కమ్యూనిటీయే బాగా డామినేటింగ్ కమ్యూనిటీగా మారిపోద్ది. వచ్చే రోజులు అప్పటికేమవుద్ది, పాకిస్తాన్ ఒకటే, బంగ్లాదేశ్ ఒకటే, భారత్ ఒకటే అవుతుంది. దీన్ని ఖండించొద్దా, నిరోధించొద్దా అనేది ఒక డ్రైవ్ లాగా నడుపుతున్నారు ఇంటర్నల్గా. నేరుగా వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా సరే, మొన్న వచ్చి అమిత్ షా చెప్పేశాడు ముస్లిం రిజర్వేషన్లు రద్దు అని. వీటన్నిటి మీద మీరు ఏమంటారు? అసలు ఏంటి, దీన్ని ఎలా ఎదుర్కోవాలంటారు? ఒకటి, ముస్లింలు చేసే ప్రచారంలో ముస్లింలు రౌడీలు ఉండొచ్చు, దుర్మార్గులు ఉండొచ్చు, హిందువుల్లో ఉన్నారు, ఇంక ఇతర మతస్థులు కూడా ఉన్నారు. నువ్వు దుర్మార్గాన్ని, రౌడీజాన్ని ఖండించు, కానీ ఒక మతం అంతా ఉగ్రవాదం అనో, ఒక మతం అంతా మెజార్టీకి పెరిగిపోయి దేశాన్ని కబళిస్తుందనో చెప్తే తప్పది. ముస్లింలు పరిపాలించిన చరిత్ర మన దేశంలో ఉంది, హిందువులు పరిపాలించిన చరిత్ర ఉంది. ఆ చరిత్రలో ఎవరి పరిపాలన ఎలా ఉందో కూడా ఉంది. ఇక్కడ మంచి ఉంది, అక్కడ మంచి ఉంది, అక్కడ చెడు ఉన్న చోట అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కాబట్టి మతాన్ని బట్టి పరిపాలన దుర్మార్గం బాగుందని చెప్పడానికి. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, రేపటి రోజున ఇది కూడా ఇంకొక మాట అడిగారు, ముస్లిం రిజర్వేషన్ తీసేసి మోడీ మాట్లాడాడు, వచ్చాడు. నేను అడిగేది ఏంటంటే, మోడీ గారు కానీ, మోడీ గారు శిష్యులు బీజేపీ వాళ్ళు కానీ, ముస్లిం రిజర్వేషన్ తీసి ఆ రిజర్వేషన్ ఖాళీలని బీసీలకు ఇస్తామన్నారు. నిజంగా మీకు బీసీల మీద ప్రేమ ఉంటే, మోడీ గారు కూడా బీసీ ప్రధానమంత్రి అన్నారు కదా, బీసీల కులగణన చేపట్టి దాని ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వాలని అందరు పార్టీలు అడుగుతున్నారు. ఎందుకు చేయరు మీరు? మోడీ గారు ఏం సమాధానం చెప్తున్నాడు పార్లమెంట్లో? ఈ కులగణన చేస్తే ఘర్షణలు వస్తాయని చెప్తున్నాడు. అంటే దాని ఉద్దేశం ఏంటి? కులగణన వస్తే, లెక్కలు తెలిస్తే బీసీలకు వాళ్ళ హక్కులు తెలుస్తాయి. ఓకే, మేము ఇంతమంది ఉన్నాం, మాకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు అని అడిగే ధైర్యం వాళ్ళకి వస్తుంది. సమాధానం చెప్పే పరిస్థితి వాళ్ళకు ఉండదు. అందువల్ల వీళ్ళని అణిచేయాల్సి వస్తుంది. ప్రశ్నించే వాళ్ళని అణిచివేయాలంటే ఘర్షణ వస్తుంది. ఆ ఘర్షణ అంటే అది ఆయన అర్థం. అంటే ఆయన కూడా బీసీఏ కదా సార్. ఇప్పుడు ఈ బీసీలకి ఆయన ఎందుకు డోర్స్ ఓపెన్ చేయాలి? అదే చెప్తున్నాను. ఒక కులం వాళ్ళని బట్టి, ఒక కులం వాడు ప్రధానమంత్రి అయితే ఆ కులం అందరూ న్యాయం జరుగుతున్నప్పుడు పొరపాటు అది. ఓకే, వాళ్ళకి వర్గ ప్రయోజనాలు ఉన్నాయి. అదాని ఏ కులం, అంబానీ ఏ కులం, వాళ్ళంతా డబ్బు కులం. అది వ్యాపార కులం. డబ్బు కులాన్ని, వ్యాపార కులాన్ని రక్షించడానికి మోడీ వచ్చాడు. ఓకే, ఆ డబ్బు కులంలో ఒకవేళ బీసీ ఉన్నా సమర్థిస్తాడు, అదాని ఉన్నా సమర్థిస్తాడు, షావుకారు ఉన్నా సమర్థిస్తాడు, క్షత్రియుడు సమర్థిస్తాడు. కానీ బీసీలు రిజర్వేషన్ అంటే సామాన్య పేద బీసీలు రిజర్వేషన్ అనుభవించేది. ఆ పేద బీసీల పక్కన బీసీ ప్రధానమంత్రి లేడు. ఇది స్పష్టం. ఓకే,
దాని మీద మీరు ఎట్లా పోరాడి అందుకే ఆయన మాట్లాడే మాటల వెనకున్న అర్థం ఏంటి అనేది బీసీలు గమనించాలి. ఓకే, ఆయన మనువాద రాజ్యం తీసుకొద్దాం అనుకున్నాడు తప్ప బీసీల రాజ్యం తెద్దాం. ఎవరు సార్, ఎవరు రాజ్యం? మనువాద రాజ్యం. ఆయన బేసిక్గా మనువాద రాజ్యాన్ని నమ్ముతాడని మీరు భావిస్తున్నారా? నమ్మినట్టు వాళ్ళ శాస్త్రాలు చెప్తున్నాయి, ఆర్ఎస్ఎస్ చెప్తోంది, బీజేపీ చెప్తోంది. మనుధర్మశాస్త్రం మన రాజ్యాంగంగా ఉండాలని బీజేపీ స్పష్టంగా చెప్పింది. రాజ్యాంగం రచించే సందర్భంలో అంబేద్కర్, రాజ్యాంగ పరిషత్ పెద్దలందరూ ఇప్పుడు మీ దృష్టిలో మనువాదము మనుధర్మం అనేది ఎవరిది అని చెప్పి మీరు అనుకుంటున్నారు? మనువాదం మను రాసిన శాస్త్రం. మనువు ఎవరు? మనువు ఒక క్షత్రియుడు. ఎవరైనా ఆయన ఎవరు, ఆయన కులం ఏంటని కాదు పాయింట్, ఆయన కులం పాయింట్ కాదు. ఇక్కడే మీరు పొరపాటు పడుతున్నారు. ఓకే, కులాన్ని బట్టి వాళ్ళ ఆలోచనలు ఉండవు. ఓకే, వాళ్ళు బాధ్యత వహించే వర్గాన్ని బట్టి ఉంటుంది. మనువు అనేవాడు ఏ కులంలో పుట్టినా సరే ఆయన రాసిన శాస్త్రం బీసీలకు వ్యతిరేకం, దళితులకు వ్యతిరేకం, ఇతర మతస్థులకు వ్యతిరేకం, బ్రాహ్మణ ఆధిక్యతను స్పష్టంగా సమర్థిస్తూ రాసిన శాస్త్రం అది. ఓకే, బ్రాహ్మలు ఈ దేశానికి పూజ్యులు. మరి బ్రాహ్మణులు అంత గొప్పగా ఉన్నారని మీరు అనుకుంటున్నారా? నేను ఎందుకు అనుకోండి, మనువు అనుకున్నాడు. కాదు సార్, ఇప్పుడు మీరు ఇక్కడ బ్రాహ్మణులు, ఆయన బ్రాహ్మణవాదమే మనువాదం ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేశారు. బ్రాహ్మణులు అనేవాళ్ళు అంత గొప్పగా ఇక్కడ పరిపాలనలో కానీ లేకపోతే జీవన విధానంలో కానీ ఉన్నారా? వాళ్ళకు వచ్చిన లాభం ఏంటి? చెప్పే సిద్ధాంతం వేరు. బ్రాహ్మణుల పేదలు ఉన్నారు, క్షత్రియుల పేదలు ఉన్నారు, దళితుల్లో కూడా ధనికులు ఉంటే ధనికుల మాటే మాట్లాడతారు. ఓకే, మేము ధనిక పేద వర్గరీత్యా చూస్తున్నాం తప్ప కులరీత్యా చూడట్లేదు. ఓకే, మా వాదం పక్కన పెట్టండి, మా వాదన కాదు కదా ఇప్పుడు ప్రజలు నమ్ముతున్నది. ఏదైతే భ్రమతోటి బీజేపీ వాదాలు నమ్ముతున్నారో ఈ భ్రమలు తొలగించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు బీసీలు ఉద్ధరించే వాళ్ళు కాదు, ఎస్సీలు ఉద్ధరించే వాళ్ళు కాదు. కేవలం అగ్రకులాలను, అగ్రవర్ణాలను, అందులో కూడా ధనిక వర్గాలు, అగ్రవర్ణాలను, పేదోళ్ళు, సార్ వాళ్ళందరూ చాలా తక్కువ కమ్యూనిటీ ఉందని మీకు కూడా తెలుసు స్పష్టంగా. ఎవరు ఇప్పుడు వీళ్ళు కొమ్ము కాస్తున్న వాళ్ళు, నమ్మిన వాళ్ళు కూడా చాలా తక్కువ పర్సంటేజ్ ఉంది దేశంలో. అవును కదా? ఒక ధనికులు అంటే కొన్ని కోట్ల మందే ఉంటారు, తక్కువ మందే ఉంటారు. వీళ్ళందరూ కలిపి ఈ రోజున 300 చిల్లర సీట్లు ఎలా ఇస్తున్నారు సార్? అది ఎలా సాధ్యపడుతుందని మీ ఉద్దేశం? ధనికులు మాత్రమే ధనికుల వాదానికి ఓటేస్తున్నారు అనుకుంటే పొరపాటు. మళ్ళీ ఎట్లా? ధనికుల వాదానికి పేదవాళ్ళు కూడా భ్రమపడి ఓటేస్తున్నారు కాబట్టి వాళ్ళు గెలవగలుగుతున్నారు. ఓకే, ఈ భ్రమల్ని మనం ఎలా పట్టపంచలు చేయాలి? పట్టపంచలు చేయడం కోసం మేము కృషి చేసినా సరే ఆ కృషి ఇంకా సరిపోవట్లేదు. ఎట్లా? ఆ భ్రమలే గెలుస్తున్నాయి. ఓకే, ఆ భ్రమలే గెలిచినప్పుడు ఈ పరిస్థితి. సార్ ఇప్పుడు వాళ్ళు ఒకటి తీసుకొచ్చారు సార్, ఒక మతవాదాన్ని తీసుకొచ్చారు. దానికి ఈ రోజున ఈ ప్రపంచానికి విరుగుడైంది. అసలు దీన్ని ఎట్లా మనం హ్యాండిల్ చేయాలి? ఈ రోజున ఇప్పుడు ఒక తరం వెళ్ళిపోద్ది కదా, ఈ వాదంలో పడి, మోడీ అనే ఒక జమానాలో పడి ఒక తరం వెళ్ళిపోద్ది. దీన్ని బ్రేక్ ఎట్లా ఇవ్వగలం? మీలాగే అందరూ అనుకుంటే మనకు స్వతంత్రం వచ్చేది కాదు. ఓకే, 200 సంవత్సరాల పోరాటం బ్రిటిష్ వాడు ఉన్నాడు కదా. ఓకే, మొదటి 10 సంవత్సరాలు వాడు చచ్చిపోయాడా? ఓకే, మొదటి 100 సంవత్సరాలు ఎన్ని తరాలు చచ్చిపోయినాయి? ఓకే. పాయింట్ ఏంటంటే చేస్తున్న పోరాటం, చేస్తున్న వాదన కరెక్టా కాదని చర్చ ఉండాలి రాజకీయాలు తప్ప. మీది గెలుస్తుందా లేదా? గెలిస్తే కరెక్ట్, ఓడిపోతే అలా అని కాదు. ఒక బ్రేక్ త్రూ ఎప్పుడు దొరుకుతుంది? దానికి మార్గం ఒకటి ఉంటుంది కదా సార్. ఇప్పుడు ప్రణాళిక రచిస్తారు కదా, కొన్ని 100 ఏళ్ళకైనా ఒక ప్రణాళిక ఉంటుంది. నేను జ్యోతిష్కుడు కాదు, అట్లా కాదు సార్, వ్యూహం ఉంటుంది సార్. జ్యోతిష్కుడు అట్లా ఈ వ్యూహంతో మేము వెళ్తున్నాము, లాస్ట్కి అది ఒక రోజుకి ఓడిపోద్ది, ఈ ఒక రోజు మేము మా వాదన నిజమయ్యి ప్రపంచం నమ్ముతుంది. నేను అట్లా చెప్పలేను. మేము చేసేది కరెక్ట్ వైఖరి, ప్రజలకు మేలు చేసేది. మేము అధికారంలోకి వచ్చిన చోట, మా ప్రాతినిధ్యం ఉన్న చోట ప్రజలకు మేలు చేసాం. ఓకే, ఇప్పుడు పరిపాలన ఉన్న వాళ్ళు చేస్తున్న తప్పుల్ని ప్రజల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం, ఎండగట్టడం, చైతన్యపరచడం మా బాధ్యత. ఓకే, ఈ పని ప్రజల అనుభవంలో తెలుసుకుంటారు, అందరిని చూస్తారు. ఓకే, ఇదివరకు కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తి అనుకున్నారు. అవును, స్వతంత్రం వచ్చినప్పుడు గాంధీ గారు, నెహ్రూ గారు లాంటిదే కాంగ్రెస్ అనుకున్నారు. ఓకే, ఆ భ్రమ వేయడానికి, కాంగ్రెస్ స్వాతంత్రం తెచ్చిన పుణ్యం కరిగిపోవడానికి ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు పట్టింది. 64, 65, 67కి వచ్చేటప్పటికి కాంగ్రెస్ పతనం స్టార్ట్ అయింది. ఓకే, కాంగ్రెస్ అనుకున్న తర్వాత జనతా పార్టీ వచ్చింది, వాళ్ళు ఎక్కువ కాలం చేయలేకపోయారు. మన రాష్ట్రానికి వస్తే కాంగ్రెస్ పోయిందో తెలుగుదేశం వచ్చింది, ఎన్టీ రామారావు. అది అర్థం కావడానికి కొన్నేళ్ళు పట్టింది. తెలుగుదేశం తిరుగులేని శక్తి అనుకున్నారు చంద్రబాబు, అది అయిపోయింది. కేసీఆర్ వచ్చాడు, కాంగ్రెస్లో లేదు, తెలుగుదేశంలో లేదు, ప్రాంతంలో ఉంది. కాబట్టి ప్రాంతం విడిపోతే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అన్నాడు. ప్రాంతం విడిపోయింది. ప్రాంతం విడిపోయినప్పుడు ఉన్న భౌతిక అవకాశాలను బట్టి, ఇక్కడ వస్తున్న ఆదాయాలను బట్టి తెలంగాణ ఖచ్చితంగా కొంత అభివృద్ధి అయింది. ఇక్కడ వనరులు ఎక్కువ ఉన్నాయి. ఓకే, హైదరాబాద్ ఉంది,
ఆదాయం ఉంది. ఈ ఆదాయాన్ని ఉపయోగించుకున్నాడు కేసీఆర్. తెలివిగా కొన్ని సంక్షేమ పథకాలు పెట్టగలిగాడు, కొన్ని నీళ్లు తెప్పించగలిగాడు, అంతవరకు మంచి మేలు. కానీ ఇక్కడ కూడా లోపాలు లేవని చెప్పలేము. ఇక్కడ కూడా తెలంగాణలో ఉన్న రిక్షా కార్మికుడుగానే ఉన్నాడు, పేదవాడుగానే ఉన్నాడు. అది మారాలంటే ప్రాంతం దగ్గర లేదు. అది ఓకే, మరి ఎక్కడ వాళ్ళు కాంగ్రెస్ దగ్గర ఉన్నారు, తెలుగుదేశం దగ్గర ఉన్నారు, అది కాదు ప్రాంతం దగ్గర ఉన్నారు, ప్రాంతం దగ్గర కూడా లేదు. ఒక వర్గ రాజ్యం అనేది ప్రత్యామ్నాయం. ఇప్పుడు చైనాలో కమ్యూనిస్టులను వ్యతిరేకించే వాళ్ళు కూడా చైనాను పొగుడుతున్నారు ఇవాళ. ఎందుకని బేసిక్గా తేడా ఏంటి? చైనాలో వచ్చిన తేడా షీ జిన్పింగ్ తెలివి వల్లనో ఇంకొకటి వల్లనో కాదు. తప్పకుండా ఆయన తెలియగలవాడే, సమర్థమైన పరిపాలకుడు. కానీ వ్యక్తుల వల్ల అని పాయింట్ కదా అక్కడ. అక్కడ సిస్టమ్ అది. మీరు నియంతృత్వం అంటున్నారు. వాళ్ళ చైనాలో ఒక పాలసీ డిసైడ్ కావాలంటే చర్చ జరుగుతుంది. పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది, పార్లమెంట్ చర్చిస్తుంది, గ్రామ కౌన్సిల్ చర్చిస్తుంది, వీధిలో ఉన్న అన్ని రకాల వర్గాల వాళ్ళు, అన్ని పనులు చేసేవాళ్ళు సెక్షన్ల వారి చర్చిస్తారు. వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఉంటారు అక్కడ పార్లమెంట్లో. ఆ రకమైన చర్చ జరుగుతుంది. వేరే పార్టీలు ఉండకపోవచ్చు, ఒక పార్టీ ఉండొచ్చు, కానీ ఆ పార్టీలో అంత డెమోక్రసీ ఉంటుంది. ఇక్కడేంటి, ఏ పార్టీని ఎన్నుకోవాలని డెమోక్రసీ నీకు ఉంది, ఇష్యూ మీద చర్చ లేదు. నీకు నీ ఊళ్ళో రోడ్డు వేయాలో వద్దనేది నీ ప్రజలతో ఎవడు చర్చించాడు. నీ ఊరికి ఒక ₹1,00,00,000 శాంక్షన్ అయ్యానంటే ₹1,00,00,000 ఆ ఊళ్ళో మంచినీళ్ళు ఖర్చు పెట్టాలా, విద్య ఖర్చు పెట్టాలా, రోడ్డు ఖర్చు పెట్టాలనేది ప్రజలతో ఎవడు చర్చించాడు. అక్కడ బిల్ పాస్ అయ్యి వస్తుంటుంది అంతే. ఓకే, కానీ ఎవరిని మనిషిని ఎన్నుకోవాలనేది మాత్రం ప్రజాస్వామ్యం ఉంటుంది. ఏ పార్టీని ఎన్నుకోవాలి ప్రజాస్వామ్యం. మనిషి ఆ తర్వాత ఏమన్నా పోనీ పూర్తి రివర్స్. చైనాలో మనిషిని ఎన్నుకోవడంలో నీకు ఓటు లేదు, వేరే పార్టీ లేదు, ఒకటే పార్టీ ఉంటుంది. కానీ ఈ పార్టీ అధికారంలో ఉన్నా ఇది ఏ పని చేయాలన్నా సరే ఆ ఊళ్ళో చర్చ జరగాలి. నీ ఊరికి ₹1,00,00,000 శాంక్షన్ చేస్తున్నావు అంటే నీ ఊళ్ళో ఏం చేయాలని ప్రజలందరూ అభిప్రాయం తీసుకుంటారు. ఓకే, ఆ ఊళ్ళో స్కూల్ పెట్టాలంటే ఆ స్కూల్ ఏ మూల పెట్టాలి, ఎన్ని గదులు కట్టాలని ఆ ఊళ్ళో చర్చ ఉంటుంది, అభిప్రాయాలు ఉంటాయి. అది ప్రజాస్వామ్యం అంటే. మరి ఇప్పుడు ప్రజాస్వామ్యం చైనాని మీరు ఒక రకంగా మద్దతు ఇస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, ఆ విధానము, ఆ పరిపాలన విధానం రావాలని కోరుకుంటున్నారు. మరి మీకు ఇక్కడ చైనా వచ్చి సరిహద్దుల్లో భారత్లో చొరబడుతుంది, మన వాళ్ళని ఇక్కడ పాపం సంతోష్ కుమార్ లాంటి వాళ్ళు కొందరు బలయ్యారు. ఈ పరిస్థితుల్లో మీరు చైనా మీద చూపించే ప్రేమని ఎలా అర్థం చేసుకోవాలంటారు? నాకు అంత నాలెడ్జ్ లేదు సార్. ఎందుకంటే సరిహద్దుల్లోని గొడవలు సైనికాధికారులకు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకే తెలుస్తాయి, సామాన్యులకు తెలియవు. ఓకే, ఈ పేపర్లు రాసేవన్నీ వాళ్ళు తోచిని రాస్తుంటారు అంతే. దాని గురించి చెప్పాలంటే మన ప్రధానమంత్రి గారు ఏం చెప్పాడో అదే నమ్మాలి మనం. ప్రధానమంత్రి గారు ఏం చెప్తున్నాడు? సార్, చైనాకు మనకి ఏ గొడవ లేదు. చాలామంది రాస్తున్నట్టు, పత్రికలు చెప్తున్నట్టు, పార్లమెంట్లో ప్రతిపక్షాలు అడుగుతున్నట్టు చైనా మన భూమిని ఆక్రమించలేదు, ఒక్క అంగుళం కూడా మన దేశం భూమిని వేరే వాళ్ళు చెప్పుకుంటున్నారా అంటారు అంటూ ఆయన చెప్పేది. ఇంకేమైనా చైనా భారతదేశం మధ్య బోర్డర్ డిస్ప్యూట్ ఉన్నమాట నిజం. ఓకే, ఆ డిస్ప్యూట్ నరేంద్ర మోడీ, షీ జిన్పింగ్ డిస్ప్యూట్ కాదు. అది కాదు. చైనాని జపాన్ వాడు పరిపాలించినప్పుడు, ఇండియాని బ్రిటిష్ వాడు పరిపాలించినప్పుడు, అప్పటివి ఈ బ్రిటిష్ వాడు ఆ జపాన్ వాడు వేసిన మ్యాప్లు. ఓకే, ఆ మ్యాప్ల గురించి మనం దన్నుకోవడం ఎందుకు? ఓకే, ఉభయ పార్టీలో ఇప్పుడున్న గవర్నమెంట్ కూర్చొని చర్చించుకోవాలి అనేది అక్కడ జిన్పింగ్ చెప్తున్నాడు, ఇక్కడ మోడీ చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఆ రోజున కాంగ్రెస్ స్వాతంత్రం తీసుకొచ్చింది కాబట్టి అది పరిపాలించడం కరెక్ట్ అని అక్కడ ప్రజలు అనుకున్నారు కాబట్టి ఆ భ్రమలు దొరకడానికి 30 ఏళ్ళు పట్టాయి కాబట్టి అని అన్నారు. ఇక్కడ తెలంగాణ కూడా దాదాపు కాంగ్రెస్, జూనియర్ కాంగ్రెస్ లాంటిది, ఎందుకంటే స్వాతంత్రం తెచ్చినట్టుగా చెప్పుకుంది, బయట జనాలు నమ్మారు. మరి దీనిలో ఈ కాంగ్రెస్ పోలికలు ఉండడం కానీ, దీన్ని తరిమి కొట్టాలన్న అభిప్రాయం కానీ అలాంటివి ఏమి మీకు అనిపించింది? బీఆర్ఎస్ కూడా మీరు కాంగ్రెస్ ఆ పుణ్యం ఎంత పనిచేసిందో తెలంగాణ తెచ్చిన పుణ్యం ఈ పార్టీ కూడా పనిచేసింది. అవును, పనిచేసింది, ఇంకా పనిచేస్తుంది. ఓకే, పనిచేస్తుంది. అది కరిగిపోవడానికి చాలా ఏళ్ళు పట్టింది. ఇది కరిగిపోవడానికి తొందరగానే కరిగింది. కాకపోతే కేసీఆర్ కొంత సంక్షేమ పథకాలు, కొంత మంచి కూడా చేశాడు కాబట్టి అది కొంత అభిమానం ఉంది ప్రజలకి. కొన్ని లోపాలు చేస్తున్నాడు, దాని మీద అసంతృప్తి ఉంది. అసలు ఉద్యోగులు అయితే నిరుద్యోగ వృత్తి లేదు, అది లేదు, ఉద్యోగాలు లేవని చెప్పి అల్లల్లాడిపోతున్నారు. నేను కలగన్న తెలంగాణ కాదు ఇది. ఉద్యోగాలు ఇవ్వడం ఒక రాష్ట్ర ప్రభుత్వంలో అయ్యే పని కాదు. ఓకే, ఖాళీలు ఉంటే కొన్ని భర్తీలు చేయొచ్చు తప్ప ఉద్యోగాల సృష్టి అనేది ఒక బేసిక్ పాయింట్. అది ఉద్యోగం రావాలి అంటే కొత్త ఉద్యోగం రావాలంటే కొత్త ఫ్యాక్టరీ రావాలి.
కొత్త ఫ్యాక్టరీ రావాలంటే కేవలం డబ్బు ఉంటే సరిపోదు. పెట్టుబడులు అంటున్నారు. పెట్టుబడి ఉంటే ఏం చేస్తాం, చాలా పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడి పెడితే ఏం చేయాలి, ఒక వస్తువు ప్రొడ్యూస్ చేయాలంటే ఇప్పుడు ఉన్న వస్తువులు అమ్ముడు పోవాలి, డిమాండ్ ఉండాలి. అది లేకుండా కొత్త వస్తువులు సృష్టిస్తే ఉపయోగం లేదు, మూసుకొని కూర్చోవాల్సి వస్తుంది. డిమాండ్ రావాలంటే ప్రజలు కొనాలి, ప్రజలు కొనాలంటే వాళ్ళ జేబులో డబ్బులు ఉండాలి. దానికి ఒకటే ఏంటంటే ఉన్న ఉద్యోగాల్లో ఉన్నాడు, కొత్త ఉద్యోగం రావాలంటే ఉన్న ఉద్యోగులకి సరిపడ జీతాలు ఇవ్వడం, ఉన్న పని వాళ్ళకి సరిపడ కూలీలు ఇవ్వడం, ఉన్న భూమి దున్నుకునే వాళ్ళకి సరిపడ భూములు పనిచేయడం, ఈ రకంగా ప్రజల ఆదాయం పెంచే బేసిక్ చర్య జరిగితే తప్ప ఎలా పెరుగుతుంది సార్? ఆయనేమో కమ్యూనిస్ట్ పరిపాలన వస్తే పెరుగుతుంది. అదే దీనికి రూట్ మ్యాప్ ఎట్లా ఉండబోతుంది ప్రజలకు అర్థమైంది సార్, అది ప్రజలకు అర్థమైనాడా, చైతన్యం వచ్చినాడా, తిరుగుబాటు వస్తుంది. మీరు ఈ లోపల చెప్తే కదా ఇప్పుడు ఏదైనా ప్రచారం చేసాం కదా సార్, మళ్ళీ మొదటికే పోతుంది. 200 సంవత్సరాలు పట్టింది స్వతంత్రం రావడం. ఓకే, మీరు ఇప్పుడే రావాలి, ఎల్లుండి రావాలి, మీ ఇంటర్వ్యూ అయిపోయేటప్పుడు స్వతంత్రం. ఇప్పుడు ఇన్స్టెంట్ యుగం జరుగుతుంది, మనం కాఫీ నాట పోసుకొని తాగేస్తున్నాం, ఏదైనా ఇన్స్టెంటే అలా వచ్చేసి. మీకు ఏమైనా ఉపాయం చెప్పండి, మేము చేస్తాం. సార్ అది ఎట్లా అవుతుంది సార్? ఇప్పుడు మీరు దానిలో మునిగి తేలి దానిలో దీనిలో ఉన్నారు, మీరు చేయలేకపోతున్నాం కదా, మీరు చెప్పండి. సార్ నేను అట్లా అనలేదు సార్, మీ దగ్గర ఉన్న వ్యూహం ఏందని మాత్రం నేను అడిగాను. నేను మిమ్మల్ని అపోజ్ చేయడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ నేను చేయలేదు. ఎందుకంటే నేను ఈ సెకండ్ వచ్చి మీ యొక్క కమ్యూనిజము దాని భావజాలం వరకు ఆలోచించగలను. ఎందుకంటే నా డ్యూటీ ఈ రోజుకి ఇది కాబట్టి నేను చేస్తాను. మీరు లైఫ్ లాంగ్లో ఉంటారు కాబట్టి కమ్యూనిజం వైపు ఆలోచించట్లేదు. మీరు ఈ ప్రశ్నలు ఎలా ఉన్నాయంటే ఇన్స్టాంట్గా జరిగిపోవాలి. ఇప్పుడు మనం మొదలు పెడితే కూర సాయంత్రం కల్లా అయిపోయినట్టుగా ప్రజల్లో మార్పట్ల రాదు. రెండోది మనుషుల్లో ఉండే సహజ స్వార్థం కొంత కనపడుతుంటుంది. మన లైఫ్ టైంలో అంత అయిపోవాలి. మానవ సమాజ పరిణామం ఎప్పుడు అంత జరగదు. దానికి యుగాలు పడతాయి, ఏళ్ళు పడతాయి. కొన్ని పొలిటికల్ పార్టీస్ వాళ్ళ లైఫ్ టైంలో నేను ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, మా గవర్నమెంట్ రావాలి, నేను ముఖ్యమంత్రి కావాలి, ఇట్లాంటి షార్ట్ కట్ మెథడ్స్ ఉండొచ్చు. ఓకే, కమ్యూనిస్ట్ పార్టీలకు సిద్ధాంతాలుగా షార్ట్ కట్ మెథడ్స్ ఏమి ఉండవు. అట్లేముండవు సార్. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, మంచిగా అన్నారు. ఇప్పుడు ఈ రోజున సిపిఐకి జాతీయ హోదా పోయింది. ఎందుకు అంటే అక్కడ లెక్కలు మాట్లాడుతున్నప్పుడు రేపటి రోజున మన పరిస్థితి అది అయినప్పుడు మన పోరాటము మన ఇది వృధాప్రయాసంగా మారుతుంది కదా. మరి అలాంటప్పుడు దాని మీద మీరేమంటారు? అదే నేనేది, ఆ లెక్కల్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడున్న బుర్జువా పరిపాలనని పార్టీలని సమర్థిస్తున్నాయి, ఓట్లు వేస్తున్నాయి. కారణం ఏమన్నా కావచ్చు, వాళ్ళు మభ్యపేట మాటలు కావచ్చు, ఇచ్చే డబ్బులు కావచ్చు, రాజకీయాల్లో ఎన్నికల పద్ధతిలో వచ్చిన మార్పులు కావచ్చు, ఉన్న ఫ్యాక్ట్ అది. ఈ ఫ్యాక్టే కమ్యూనిస్టుల భవిష్యత్తు అంతా నిర్ణయించదు. ఇప్పుడు మార్క్సిజం కమ్యూనిజం పుట్టినాడు అసలు ఎన్నికలే లేవు. అవును, ఎన్నికలే లేనాడు కమ్యూనిస్టులు పనిచేశారు. ఓకే, ఎన్నికలు లేనినాడు కూడా కమ్యూనిస్టులు రాజ్యాధికారంలోకి వచ్చారు. కాబట్టి ఎన్నికలు ఇవాళ వస్తాయి, రేపు పోతాయి, ఎన్నికల సిస్టంలు మారుతుంటాయి, ఇవన్నీ నడుస్తుంటాయి. కమ్యూనిస్టుల బలం అనేది కేవలం ఎన్నికల బలాల ఆధారంగానే నిర్ణయించలేము. ఓకే, రెండోది ఎన్నికల్లో నిజంగానే బలం తగ్గింది. ఒప్పుకున్నా, సిపిఎం పార్టీ బలం తగ్గింది. గతంలో 3 రాష్ట్రాలు ఉండే, ఇప్పుడు 2 రాష్ట్రాలు పోయినాయి, 1 రాష్ట్రంలో ఉంది. మిగతా రాష్ట్రాలు కూడా పార్లమెంట్ సీట్లు, అసెంబ్లీలు తగ్గినాయి, బలం తగ్గింది. బలం తగ్గితే ఏం చేయాలి? ఎందుకు తగ్గింది? ప్రజలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సంవత్సరాలు 2023 సంవత్సరంలో కమ్యూనిస్ట్ పార్టీ అవసరం లేదు, మనకి ఈ పార్టీ పరిపాలిస్తే చాలు, ఈ ఉచితాలు వస్తున్నాయి, లేదు ఈ సంక్షేమ పథకాలు వస్తున్నాయి, నా జీవితం బాగుంది అనుకున్నాడు. అనుకోని మంచిదే. కానీ మేము విశ్లేషించేది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటికీ పేదరికం యథాతథంగా కొనసాగుతుంది, నిరుద్యోగం కొనసాగుతుంది, పెట్టుబడిదారు సమాజంలో ఉన్న క్రౌర్యత్వం అంతా నడుస్తుంది, మానవ సమాజంలో అసమానతలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇవి పరిష్కారం కావాలంటే ఆల్టర్నేటివ్ సోషలిజం తప్ప ఇంకో మార్గం లేదని చెప్తున్నాం. ఓకే, ఇంకెవరు ఈ భూమి మీద మార్క్సిజం కాదు ఈ సమస్యలు పరిష్కారం కావడానికి ఇంకో ఈ కొత్త సిద్ధాంతం ఉందని చెప్పిన వాడు ఇంతవరకు లేడు. ఓకే, భవిష్యత్తులు ఉంటే మంచిదే. మేమేమి ఇదే మార్క్సిస్ట్ ఏం చెప్పాడు, మీరు దాన్ని ఈ ప్రజలకి చెప్పాలంటే ఇప్పటికి కూడా ఈ తరానికి అర్థమైంది. ఆగండి, మీకు స్పీడ్ ఎక్కువైతుంది. కాబట్టి ఏంటంటే అది ఈ మార్క్సిజం అంతా ఒకేసారి నీ మంచి సిద్ధాంతం ఎంత మాత్రంలో ఒకేసారి ప్రజల్లో ఇంజెక్ట్ అవుతుందేమి లేదు. ఒక మాట చెప్తాను, ఒకవేళ అంత ఇంజెక్ట్ అయ్యే పరిస్థితి చెప్పకపోవడమే లోపం, చెప్పితే బ్రహ్మాండంగా అయిపోయేది అని అనుకుంటే మార్క్స్ మనందరికంటే బాగా చెప్పగలిగేవాడే కదా. అంతే, మనందరికంటే మేధస్సులు చాలా గొప్పవాడు, అందరూ అంగీకరిస్తున్న సత్యం కదా. ఆయన కాలంలో మొత్తం ప్రపంచంలో సోషలిజం ఎందుకు రాలేదు? 47-48 ఫిబ్రవరిలో రాశాడు కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, 83 దాకా బతికాడు. అంటే సుమారు 35-40 సంవత్సరాలు ఆయన ఉన్నాడు.
ఈ 35 సంవత్సరాలు మొత్తం ప్రపంచం అంతా మాసెస్ ఎందుకు చేయలేకపోయాడు? అంటే ఒక మనిషి చేసే ప్రయత్నంలో, ఒక కమిటీ చేసే ప్రయత్నంలోనే మొత్తం అయిపోదు. మార్క్సిజం యొక్క బేసిక్స్కే విరుద్ధం ఆలోచన. మార్క్సిజం బేసిక్ ఏంటి? భౌతిక పరిస్థితి ఒకటి ఉంటుంది, సబ్జెక్టివ్ ఎఫర్ట్ అనేది దానికి తోడవుతుంది. అందుకు పరిష్కారాలు చూపే శక్తి క్యాపిటలిజంకి ఉన్నంతకాలం క్యాపిటలిజం పోదు. ఓకే, కాబట్టి దాన్ని కొంత స్పీడ్ చేయగలవు తప్ప నువ్వు అనుకున్నప్పుడు వెంటనే తీసుకురావడం సాధ్యం కాదు. ఓకే, మీరు సింపుల్గా దేనికి లింక్ చేస్తున్నారంటే ఎలక్షన్ పాలిటిక్స్లో ఒక పార్టీ సీట్లు గెలవడానికి, అధికారం రావడానికి, కమ్యూనిస్ట్ సిద్ధాంతం ప్రజలు ఆవరించడానికి రెండింటికి లింక్ పడుతుంది. సార్ నేను సామాన్యుని సార్, నాలాంటి వాడు సామాన్యుడు కాదు, అర్థమయ్యే విధంగా మీకేంటనేది కాదు, నేను శ్రోతల కోసం అదే శ్రోతల కోసం చెప్పేది సామాన్యులు వాళ్ళు అర్థం చేసుకునే ఆ రకంగా షార్ట్ కట్లో ఎలక్షన్స్లో రిజల్ట్ని బట్టి కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలు వెంటనే ప్రజలకు ఎక్కుతాయి అనుకోవడం అది సాధ్యంగా అనిపి ఓకే, ప్రజల అనుభవంలోంచి వస్తుంది, వాడి భౌతిక పరిస్థితుల్లోంచి వస్తుంది. ఆ భౌతిక పరిస్థితుల్లో ఇంక అన్ని దారులు మూసుకుపోయినప్పుడు పోరాటం తప్ప ఇంకో మార్గం లేదు. తెలంగాణ సాయుధ పోరాటం బ్రహ్మాండంగా ముందుకు సాగుతున్నప్పుడు 10 లక్షల ఎకరాల భూములు ఆక్రమించి 4,000 మంది కమ్యూనిస్టులు అప్పటికి చనిపోయి పోరాటం ఆ దశలో ఉండగా గవర్నమెంట్ మారింది, నైజాం సర్కార్ కూలిపోయింది. స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఒక సంవత్సరం పాటు 48 ఆగస్టులో స్వతంత్రం వస్తే ఇక్కడ నైజాం ప్రభుత్వం వెంటనే పోలేదు. స్వతంత్రం అక్కడ వచ్చినా సరే ఇక్కడ మనకు స్వతంత్రం రాలేదు. ఇక్కడ ఆ కాలంలో కూడా కొంత పోరాటం నడిచింది. కానీ ఎప్పుడైతే నెహ్రూ సైన్యాలు వచ్చి ఇక్కడ నైజాం గవర్నమెంట్ కూలిపోయిందో ఇంకా పోరాటం ముందుకు సాగడం కష్టమైంది. ఎందుకని? అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ. అప్పుడు భూమి పంచుతూనే చెప్పారు, ఇప్పుడు భూమి పంచుతూనే చెప్పారు. కానీ కమ్యూనిస్ట్ పార్టీ చెప్పింది ఏంటి? భూమి కావాలంటే పోరాటం చేయాలి. నైజాం చెప్పింది ఏంటి? భూమిని అబ్బసొత్తు కాదు, నాది భూమి, జాగీర్దార్ది భూమి, నువ్వెవడరా భూమి, నువ్వు కేవలం బానిస మాత్రమే అన్నాడు. కాబట్టి వాడి మీద పోరాడక తప్పని పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ పార్టీ మార్గం నచ్చింది వానికి. ఓకే, నెహ్రూ ఏం చెప్పాడు? పూర్తి రివర్స్ చెప్పాడు. నీకు భూమి కావాలి, భూమి కావాలంటే కమ్యూనిస్టులు పోరాడమంటున్నారు, తుపాకీ తీసుకోమంటున్నారు, లాఠీ దెబ్బతినమంటున్నారు, జైలు పోమంటున్నారు. అవసరం లేదు, నీ ఇంటి దగ్గర నువ్వు ఉండు, హ్యాపీగా నీ భార్య బిడ్డలతో ఉండు, నీ ఇంటికే భూమి తీసుకొచ్చి నేను ఇస్తాను, భూ సంస్కరణలు తీసుకొస్తాం అని చెప్పాడు. కమ్యూనిస్టుల మాట ఎందుకు వినాలి? అటు మళ్ళీ పేరు నైజాం వర్సెస్ కమ్యూనిస్టులు ఉన్నప్పుడు నైజాం మాట వినడు, నా మాట వింటాడు. ఎందుకంటే భూమి వచ్చే మార్గం నేను చెప్పాను, వాడు వద్దన్నాడు. భూమి వచ్చే మార్గం నేను చెప్పాను, నెహ్రూ కూడా చెప్పాడు. ఇద్దరు భూమి వచ్చే మార్గం చెప్తున్నారు ఇప్పుడు. కానీ నేను చెప్పే మార్గం కఠినమైన మార్గం. ఓకే, ఆయన చెప్పేది చాలా ఈజీగా ఉంది. ఈజీ మార్గాన్ని నమ్ముతాడు, నీ మాట నమ్మడు. నిజమా కాదా తేలడానికి ఏళ్ళు పట్టచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఈజీ మార్గం చూస్తాడు ప్రజలు ఎప్పుడు. ఓకే, ప్రజలు తప్పు పట్టడానికి కూడా ఏం లేదు. ఎవరైనా, నువ్వైనా నేనైనా ఈజీ మార్గం చూసుకుంటా. అందుకే ఆ ఈజీ మార్గం కూడా స్వానుభవంలో ఇది ఫెయిల్ అయితే తప్పకుండా మళ్ళీ పోరాటం తప్ప ఇంకో మార్గం ఉండదు. ఆ పోరాటం కోసమే మళ్ళీ మధ్యలో ఉద్యమం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు వచ్చాడు. అప్పటికి భూ ఉద్యమాలు చాలా సీరియస్గా జరిగినాయి. నువ్వు చెప్పే మాటలు, నెహ్రూ చెప్పిన మాటలు అయిపోయినాయి, ఇందిరాగాంధీ చెప్పిన మాటలు అయిపోయినాయి, నువ్వు వచ్చి చెప్పిన మాటలు అయిపోయినాయి, ఎవడు భూమి ఇవ్వట్లేదు, మేము ఆక్రమిస్తాను మొదలుపెట్టాం. ముదిగోళ్ళని 7 చంపేశాడు. ఆ రకమైనటువంటి అనుభవం ద్వారా పోరాటం ముందుకు వస్తుంది. అణిచివేత ద్వారా మళ్ళీ ఆపేస్తున్నారు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు భూమి పంచలేదు కాబట్టి నేను పంచుతా అన్నాడు కేసీఆర్, దళితులకు 3 ఎకరాలు అన్నాడు. మళ్ళీ నమ్ముతున్నారు. మళ్ళీ పోరాటం అయిపోవాలంటే ఈ భ్రమలన్నీ తొలగాలి కదా. తొలగించే ఓపిక నీ దగ్గర లేనప్పుడు షార్ట్ కట్లో పోవాలంటే అది నక్సలైట్ చెప్పేది. చెప్తారు, తుపాకీ తీసుకొని ఆడిని బేల్ చేస్తూ భూమి వస్తుందని చెప్పేస్తారు. ఓకే, బేసిక్గా ఏంటంటే ప్రజల్ని చైతన్యం చేయటం అనేది అది చాలా కష్టమైన పని, ఓపికతో చేయాల్సిన పని. ఓకే, ఆ ఓపికతో చేస్తూ పోవడమే. ఇక్కడ నిజాయితీతో ఉంటే ఇట్లా వెనకబడుతూనే ఉంటాం, అంతే కదా. నిజాయితీ తప్పి వచ్చే అధికారం మాకు అక్కర్లేదు. షూర్. ఓకే, అందుకనే సార్ ఇప్పుడు కొత్తగా స్టేట్ పాలిటిక్స్లోకి వస్తే ఈ తాత్వికతని సిద్ధాంతాన్ని పక్కన పెట్టి కొత్తగా టీఆర్ఎస్ పెడుతున్నా అంటే పొంగులేటి తెలంగాణ రాష్ట్ర సమితి అని ఈరోజు కొత్తగా పేపర్లో పడ్డాం. దీని మీద మీరు ఎట్లా మాట్లాడారు? తెలంగాణ రాష్ట్ర సమితి సమాఖ్య అనే టీఆర్ఎస్ సౌండ్ వచ్చేటట్టు పొంగులేటి పెడుతున్నాడు. ఆయన బీజేపీలోకి వెళ్లకుండా సొంత కుంపటి పెడుతున్నాడు. ఈయన జూపల్లి, మహబూబ్ నగర్, ఆయన ఖమ్మం, చక్రవర్తి అనిల్ కుమార్ నల్గొండ.
సమాచారం నాకైతే తెలియదు. నిన్న మన వార్తలను బట్టి చూస్తే బీజేపీ నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి వెళ్ళారు, చర్చలు చేశారు. అవును, జరిగింది. అది వచ్చే 13వ తేదీ దాకా వాయిదా వేశారు. ఇది పత్రికల్లో వచ్చినాయి. అవును, ఈరోజు 13 అంటే కర్ణాటక ఎన్నికల ఫలితాలు. ఆ రోజు కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూసి నిర్ణయించుకుందాం అనుకోవచ్చు. ఏమైనా ఈ ఫలితం చూసి ఆ ఫలితం చూసి నిర్ణయించుకోవడం కాకుండా సరైన మార్గం ఏంటనేది ఎవరికి వాళ్ళు నిర్ణయానికి రావాలి, మొదటిది. రెండోది ఏంటంటే ఇక ఆయన పార్టీ పెడితే ఏంటి అనే ప్రశ్న మీరు అడుగుతున్నారు. ఆయన పార్టీ పెట్టినా, ఇంకోళ్ళు పార్టీ పెట్టినా, షర్మిలమ్మ పార్టీ పెట్టినా, కోదండరామ్ సార్ పార్టీ పెట్టినా, చాలామంది పార్టీలు పెట్టారు. పార్టీలు పెట్టే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కానీ ఏ పార్టీ గురించి అయినా ఆఖరుకు ఇప్పుడు పెట్టి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ వైఖరైనా, డిఎంకే, అన్నా డిఎంకే అయినా, కాంగ్రెస్ అయినా, ఆ పార్టీ పెట్టిన నాయకుడిని బట్టు, ఆయన మొహాన్ని బట్టు మేము నిర్ణయించాం. ఓకే, వాళ్ళు ప్రకటించే విధానాన్ని బట్టి నిర్ణయిస్తాం. వాళ్ళు ప్రకటించే విధానం, కేసీఆర్ సార్ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 సంవత్సరాల పాటు బీజేపీ పరిపాలన పొగిడాడు. అంటే బీజేపీ పట్ల సాఫ్ట్ కార్నర్ తన విధానం మేము వ్యతిరేకించాం, దూరంగా ఉన్నాం. ఎప్పుడైతే బీజేపీకి వ్యతిరేకంగా నిలబడి పోరాడుతున్నాడు, ఈ బీజేపీని గద్దె దించడమే నా లక్ష్యం అని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు, అప్పుడు ఆ విధానం ప్రజలకు ఉపయోగపడేది. కాబట్టి ఆ విధానాన్ని మేము సమర్థించాం. షర్మిల గారు పార్టీ పెట్టి బీజేపీకి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడలేదు. ఎప్పుడైనా మాట వరుస ఉపన్యాసాలు చెప్తుందేమో, అదే. కానీ ఎక్కడ రాతల్లో లేదు. లేనప్పుడు ఆ వైఖరి కరెక్ట్ కాదని ఆమె విమర్శిస్తాం. కోదండరామ్ సార్ పార్టీ పెట్టాడు, తెలంగాణ పోరాటం సమర్థించాడు, ఇదంతా మేము గౌరవిస్తాం. కానీ రోజువారీ కేసీఆర్ మీదే మెయిన్ దాడి చేస్తాడు తప్ప బీజేపీ మీద ఎక్కువ దాడి చేయడు, ఇది కరెక్ట్ కాదని చెప్తాం. ఈ రకంగా ఒక పొలిటికల్ గోల్ మాకు ఉంటుంది. ఈ పొలిటికల్ గోల్కు సహకరించే వాళ్ళు, పొలిటికల్ గోల్ అంటే ప్రజలకు ఉపయోగపడే గోల్ అనేది మా నమ్మకం. ఆ ప్రజలకు ఉపయోగపడే వైఖరిలో ఎవరున్నా సరే అతను సమర్థిస్తాం. ఆ ప్రజలకు ఉపయోగపడిన వైఖరిలో వాళ్ళు ఉన్నప్పుడు మనం సమర్థించలేము. రేపు శ్రీనివాసరెడ్డి అయినా అంతే. రేపు ఆయన పెట్టే పార్టీ ఖచ్చితంగా ఈ బీజేపీని వ్యతిరేకిస్తాం, ప్రజల తరఫున ఉంటాం, కేసీఆర్ చేసిన తప్పులు కూడా మేము పోరాడుతాం, ఇంకా లెఫ్ట్ లౌకిక పార్టీలు ఎన్ని కలిసి సంఘటన పెడతాను ముందుకు వచ్చారనుకోండి, మంచిది, అప్పుడు ఆలోచిస్తాం. ఆ టయానికి, ఆ సమయం. సార్, ఇప్పుడు ఈ ఎన్నికల్లో స్పష్టంగా ఇది మేము వెళ్ళబోతుందని మీరు ఏమన్నా హింట్ ఇస్తారా? ఇట్లా వెళ్ళబోతున్నాం ఈ ఎన్నికల్లో. ఈ ప్రస్తుతం ఉన్న రాష్ట్ర పరిస్థితుల్లో రాష్ట్రం కూడా భారతదేశంలో భాగం, భారతదేశం మొత్తానికి బీజేపీ శత్రువు. బీజేపీని వ్యతిరేకించే శక్తులు ఎన్నుంటన్నీ కలిసి పనిచేయాలని ఆ విధానం. ఆ లెక్కను చూసినప్పుడు ఈ రాష్ట్రంలో కేసీఆర్ గత కొంతకాలంగా స్థిరంగా పోరాడుతున్నాడు. మీరు నమ్మారు? నమ్మటాలు ఏముండవు. ఆ మాటకు వస్తే కేసీఆర్ ఎన్నికలైన తర్వాత ఏమవుతాడు? లేకపోతే ఇదివరకు బీజేపీని సమర్థించాడు, ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాడు. ఆయనకి పూటకు ఒక శత్రువు తయారవుతాడు. ఆయనకే కాదు, ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క శత్రువు. నీకు కేసీఆర్ అంటే అభిప్రాయాలు ఉండొచ్చు, నాకు మొత్తం ప్రాంతీయ పార్టీల మీద అభిప్రాయాలు ఉన్నాయి. ఇది కేసీఆర్ కాదు, ఎన్టీఆర్ కాదు, లేదు చంద్రబాబు నాయుడు కాదు, డిఎంకే, అన్నా డిఎంకే, మీరు లల్లు ప్రసాద్, ఎవరినైనా చూడండి, మొత్తం దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు వివిధ సందర్భాల్లో తీసుకున్న రాజకీయ వైఖరులు చూస్తే పూసల్లో దారంలాగా ఒక సత్యం కనపడుతుంది మనకి. వాళ్ళకి విధానం ఉండదు, సిద్ధాంతం ఉండదు, ఏమి ఉండదు. ఆ రాష్ట్రంలో తాము అధికారంలోకి రావడానికి లేదా వచ్చిన అధికారం నిలుపుకోవడానికి ఏ వైఖరి ఏ పార్టీ పట్ల తీసుకుంటే ఉపయోగం అనుకుంటే ఆ వైఖరి తీసుకుంటారు. ఇదివరకు బీజేపీ తన పరిపాలనకు ఉపయోగం, కేంద్రంలో వాళ్ళు ఉన్నారు, రాష్ట్రంలో నేను ఉన్నాను, వాళ్ళతో మంచిగా ఉంటే నాకు డబ్బులు వస్తే ఇక్కడ పరిపాలన సాగుతుందని కేసీఆర్ అనుకున్నాడు. ఎక్కడ జరిగింది సార్ ఇది? అక్కడ వాళ్ళు ఉపయోగించుకున్నారు, ఈయన ఉపయోగించుకున్నాడు. ఎక్కడ జడింది అన్నారు, నా అధికారం నాకు వదిలేసి నీ అధికారం నువ్వు చేస్తే ఎప్పుడు జడదు. కానీ నా అధికారం జోలికి వచ్చావు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నేను తెలంగాణలో మేమే అధికారంలోకి వస్తాం నువ్వు అన్న తర్వాత, అటు రావడం కోసం నువ్వు ప్రయత్నం మొదలుపెట్టిన తర్వాత నీకు నాకు స్నేహమే ఉంటుంది ఇంకా. అంతే, అందుకని టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది, అక్కడ వరకు వెళ్ళింది. నువ్వు నా కోటను గోల్కొండను కొడితే నేను ఎర్రకోటను కొడతాను వెళ్ళిపోయాడు. అందుకని ప్రాంతీయ పార్టీలు దేన్ని మిగిల్చే విధానం బీజేపీది కాదు. ఈ ప్రాంతీయ పార్టీలకు తెలియలేక, సరైన సమయం తెలుసుకోలేక వాళ్ళతో స్నేహాలు చేస్తున్నారు. ఇప్పుడు జగన్ చేసినా అంతే, రేపు ఇంకెవరు బీజేపీతో అవసరాలు ఇవన్నీ అంతే. కాబట్టి ఏంటంటే ప్రాంతీయ పార్టీలు మింగేయడం బీజేపీ అలవాటు. అది మింగేస్తుందని తెలిసి ముందే తెలివిగా బయటపడ్డాడు కేసీఆర్. అది మంచి పని, ఆ దేశానికి ఉపయోగం. ఆయన ఏ కోరికతో చేసినా, ఆయన ఏ ఉద్దేశాలతో చేసినా
మీకు కలిసింది ఒక దగ్గర. దేశానికి మంచి జరుగుతుంది కాబట్టి మాకు అది నచ్చింది కాబట్టి మేము సపోర్ట్ చేస్తాం. ఓకే. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కూడా కలిసే పని చేస్తామని ఆయనే చెప్తున్నారు. ఓకే. ఒక మునుగోడు ఎన్నికలోనే కాదు, మునుగోడు ఎన్నికలు గెలిచిన తర్వాత పదే పదే ప్రకటనలు చేశారు. ఖమ్మంలో ఆవిర్భావ సభలో కూడా ప్రకటన చేశాడు. ఏమనంటే ఈ ఎన్నికలు కాదు, వచ్చే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సిపిఐ సిపిఎంతో కలిసి వ్యవహరిస్తారని చెప్పాడు. కాబట్టి అట్లా కలిసి పనిచేయడం అవసరమా లేదని మేము కూడా చర్చించాం. ఓకే. పొత్తులు సక్రమంగా కుదిరితే, సీట్ల సర్దుబాట్లు కానీ సక్రమంగా కుదిరితే ఎన్నికలు కూడా కలిసి పనిచేయడానికి అభ్యంతరం లేదు. ఒకవేళ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కుదరదు, రాజకీయంగా ఇప్పటిదాకా మేము చేసిన తప్పని మేము అనుకోం. రేపు కూడా బీజేపీని వ్యతిరేకించి పోరాడినందుకలా ఆయన సమర్థిస్తాం. ఇప్పుడు రాష్ట్రాల సమస్య, విద్యుత్ సమస్య, లేకపోతే వ్యవసాయం విద్యుత్ సమస్య వస్తుంది, వచ్చినప్పుడు ఈయన ఒక ధర్నా పెడతాడు, బీజేపీ వ్యతిరేకంగా పోరాడదాం అంటాడు, చేయగలుగుతాం. సీటు కుదరకపోతే నీకు వ్యతిరేకంగా నేను పోటీ చేసి, నాకు వ్యతిరేకంగా నువ్వు పోటీ చేసి, అది వేరే విషయం. ఎన్నికల లెక్క ఎన్నికలే. ఆ రకంగా ఎన్నికల్లో పొత్తు కుదిరితే కలిసి పని చేస్తాం. లేదంటే ఒంటరిగా పోటీ చేస్తున్నా, ఇంకెవరైనా స్నేహితులు దొరుకుతారా, అది వేరు. అది ఎన్నికల వచ్చినప్పుడు సీటు చర్చ జరిగినప్పుడు తేలుతుంది. మీరు ఎక్కడి నుంచి చేయొచ్చు సార్ అవకాశం? అట్లాంటిది ఇంకా చర్చే లేదు. ఓకే. ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత ఏ సీట్లు పోటీ చేయాలో, అందులో ఎవరు పోటీ చేయాలో అప్పుడు చర్చ. ఓకే. మీకంటూ పలానా ఇది బాగుంటుంది, ఇక్కడి నుంచి చేస్తామన్న అభిప్రాయం కానీ దాని గురించి మీరు అట్లా పర్సనల్ ఇష్టాలు ఏమి ఉండవు. పార్టీ అధిష్టానం అంటే మీరు అందరూ చర్చించి దాన్ని బట్టి చేస్తారు. ఇప్పటి వరకు మీరు చాలా అమూల్యమైన, ఇంకా మీరు లాస్ట్లో నాకు మిగిలినది ఏంటంటే, మీరు మీ కమ్యూనిజం, మీ ప్రయాణం, మీరు ఎట్లా ఇక్కడ వరకు వచ్చారు, అసలు కమ్యూనిజంలో మీరు ఎక్కడ మొదలైంది మీ ప్రయాణం, దీని వైపు ఎలా ఆకర్షితులయ్యారు? బేసిక్గా మాది జాగీర్ గ్రామం. ఓకే. తెల్లారపల్లి గ్రామం అనేది ఒక జాగీర్ గ్రామం. మా ఊళ్ళో ఒక జాగీర్దారు ఉండేవాడు, ముస్లిం జాగీర్దారు. జిల్లా పేరు కూడా చెప్పండి సార్. ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లాలో ఖమ్మం పక్కనే 5 కిలోమీటర్లోనే తెల్లారపల్లి గ్రామం ఉంటుంది. ఆ గ్రామం ఒక జాగీర్ గ్రామం. అంటే అక్కడ భూమి అంతా జాగీర్ భూమి, రైతుకు నా సొంత భూమి అనేది ఉండదు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో మా నాన్నగారు అక్కడ ఆ గ్రామానికి నాయకత్వం వహించాడు, ఆ ప్రాంతానికి నాయకత్వం వహించాడు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. ఆ తర్వాత భూములన్నీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత జాగీర్దార్ గ్రామంలోంచి వెళ్ళిపోయాడు. ఆ ఘర్షణలో మా నాన్న జైలుకి వెళ్ళాడు, జాలనా జైలుకి వెళ్ళాడు చాలా కాలం. ఆ రకంగా మొదటి నుంచి కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఒక కీలకమైన గ్రామం. ఆ ప్రాంతం అంతా కూడా ఉద్యమానికి పట్టున్న గ్రామం. సహజంగానే ఆ కుటుంబంలో పుట్టి పెరిగాను కాబట్టి నాకు ఆ భావాలు చిన్నప్పటి నుంచి వచ్చింది, మైండ్కి ఎక్కింది. చదువుకునేటప్పటి నుంచే విద్యార్థి ఉద్యమాల్లో, ఆ తర్వాత యువజన ఉద్యమాల్లో, ఆ రకంగా కొన్నాళ్ళ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో పూర్తికాలం కార్యకర్తగా వచ్చాను. తర్వాత మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో నాయకత్వ బాధ్యతలు ఇవన్నీ కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఆ రకంగా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తగా 71లో పార్టీ సభ్యుడిని అని ఇప్పటి వరకు కొనసాగుతున్నాను. 50 ఏళ్ళు దాటింది మీ ప్రయాణం. 50 ఏళ్ళు దాటింది. సార్ ఇప్పుడు ఇంకొక క్వశ్చన్, ఇది మీరు అడగొచ్చు, మీరు అనుమతిస్తానంటే అడుగుతా. 10 టీవీ దాని వ్యవహారం మీద కొంత అన్క్లారిటీ, వాళ్ళు వీళ్ళు ఏవో మాట్లాడుకుంటుంటారు సార్, దాని మీద మీరేం చెప్తారు ఈ వాళ్ళకి అర్థమయ్యే విధంగా? 10 టీవీని కొంతమంది వామపక్ష శ్రేయోభిలాషులు, వీళ్ళందరూ ఇండిపెండెంట్గా కొన్ని సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, ఇతర మధ్యతరగతి సంఘాలు, ఇవన్నీ ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలజీతో టీవీ ఉండాలి, మాధ్యమాలన్నీ ఏకపక్షం అయిపోతున్నాయి అని ఆలోచన చేశారు. చేసినప్పుడు ఆ యూనియన్ల తరఫునే కొంత ఫండ్ వసూలు చేసి మెంబర్స్ దగ్గర యూనియన్లు మెంబర్లుగా కంపెనీ పెట్టి ఛానల్స్ తయారు చేశారు. ఓకే. సహజంగా లెఫ్ట్కి దగ్గరగా ఉండే యూనియన్లు కాబట్టి మేము కూడా సపోర్ట్ చేసాం, సలహాలు ఇచ్చాం, దాంట్లో కొంత పాత్ర వహించాం. అయితే మాకు మొదట టీవీ పెట్టాలి అని వాళ్ళు ఆలోచన చేస్తున్నప్పుడు మేము కూడా హెచ్చరిక చేసాం, దీని వయబిలిటీ ఏంటి, మార్కెట్లో ఆర్థికంగా నిలబడాలి కదా, నిలబడకపోతే మన ఆశయాలు గొప్పగా ఉంటే సరిపోవు, నడవడానికి డబ్బు కూడా కావాలి, ఈ జాగ్రత్తలను తీసుకోవాలన్న వాళ్ళ ఎస్టిమేషన్లు కొంత రాంగ్ జరిగింది. ఓ 3-4 ఏళ్లలో బ్రేక్ ఈవెన్ వస్తుందని అంచనాతో స్టార్ట్ అయ్యారు. కానీ తర్వాత ఏంటంటే అచ్చంగా న్యూస్ ఛానల్ అయితే బ్రేక్ ఈవెన్ రావడం కష్టం, దానికి ఎంటర్టైన్ కూడా తగిలిస్తేనే సాధ్యం అవుతుంది అనేది అనుభవంలో అర్థమైంది వాళ్ళకి. తర్వాత ఇంకా ఎక్కువ కాలం అంటే నష్టం పెరిగిపోతుంది, అప్పుడు ఇబ్బంది వస్తుంది యూనియన్ మెంబర్స్తో అనుకున్నారు, దాన్ని డిస్పోజ్ చేసేసారు. ఓకే. అయితే డిస్పోజ్ చేయడంలో వాళ్ళు మేము చెప్పిన సలహా వాళ్ళు పాటిస్తున్నారు పర్ఫెక్ట్గా. ఎవరైతే డబ్బు ఇచ్చారో యూనియన్ల తరఫున
ఆ డబ్బుని యథాతథంగా ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పటికే దాదాపు 90% పూర్తి అయిపోయింది, క్లియర్ అయిపోయింది. ఇంకా ఏ రోజు వచ్చిన వాళ్ళకి ఆ రోజు ఇస్తున్నారు వాళ్ళు. అయితే ప్రాసెస్ ఇంకా మిగిలిపోయింది, అది జరుగుతుంది. అది పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇక మాకు ప్రత్యర్థులుగా ఉండేవాళ్ళు దాని మీద కావాలని ప్రచారం చేయడం తప్ప యాక్చువల్గా నేను మెంబర్ని, సొసైటీ మెంబర్ నాకు అన్యాయం జరిగింది చెప్పినోడు ఇంతవరకు కంప్లైంట్ లేదు అనుకోవడం తప్ప కాంట్రవర్షియల్గా దానిలో ఏ కాంట్రవర్సీ లేదు. అంతే. సరే, ఇంకొకటి ఫైనల్గా అంటే ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీని కూడా అది నిజంగా ఇప్పటికీ ఎక్కడ చేరాలో ఎవరికి చేరాలో వాళ్ళకి చేరలేదు. ఇప్పటికీ దాని అధిపతులుగా ఉన్న మీలాంటి వాళ్ళు వాళ్ళే చేస్తున్నారు తప్ప మా దగ్గర రావట్లేదు అని సోషల్ మీడియాలో చాలా తీవ్రంగా మీ పేర్లు చూపెట్టి మరీ వ్యతిరేకిస్తూ ఉంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే అంటే మా సమాచారం వాళ్ళకి అంటే సమాచారం కాదు సార్. ఇప్పుడు పార్టీ ఇప్పటికీ ఎవరు పరిపాలిస్తున్నారు? మేము కాదు కదా, మేము కమ్యూనిస్టులు, మాది అది మా కోసమే ఉంది అని అంటారు. కానీ మాకు కాదు, మేము కాదు కదా దాన్ని పాలిస్తుంది అనేది వాళ్ళ కంప్లైంట్. అది తప్పు. అంటే కులాల వారీగా ఆలోచిస్తూ మా చేతిలో లేదు. కులాల వారీగా అనేది కమ్యూనిస్ట్ సిద్ధాంతం, కమ్యూనిస్ట్ నిర్మాణం అనేది రాజకీయ సిద్ధాంతపరమైనటువంటి, నిర్మాణపరమైనటువంటి సామర్థ్యాలు, నాయకత్వాలు ఇవి దాన్ని బట్టి నాయకత్వాలు ఇవన్నీ ఉంటాయి, ఏర్పడతాయి. చారిత్రకంగా చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ కొన్ని కులాలకు కొన్ని వేల సంవత్సరాల పాటు చదువే లేకుండా దానివల్ల మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని అధ్యయనం చేయడంలో, ఆ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవడంలో కొన్ని కులాలకు అవకాశం లేకుండా పోయింది. అది ఎవరో వివక్ష చూపించడం అనేది కాదు. ఇప్పుడు కొన్ని పార్టీల్లాగా షో కోసం ఒక దళితుడిని పెట్టి వెనకుండా ఆడించడం అనేది సిస్టమ్ కమ్యూనిస్ట్ పార్టీలు ఉండదు. వాళ్ళకి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడే ఆ స్థానాల్లోకి వస్తారు. సహజం కొన్ని వేల సంవత్సరాల పాటు కొన్ని కులాలు వెనుకబడి ఉన్నాయి కాబట్టి వాళ్ళ నుంచి నాయకత్వ స్థానాలకు అభివృద్ధి కావడానికి అప్పుడు అవకాశం లేకుండా. ఉదాహరణకు తెలంగాణ సాయుధ పోరాటం ఉంది. తెలంగాణ సాయుధ పోరాట కాలనాడు చూస్తే ఎక్కువగా ఇప్పుడు ఉన్నటువంటి శూద్ర కులాలుగా మొదట ఉన్నప్పటికీ కమ్మ, రెడ్డి లేక బ్రాహ్మణ ఇట్లాంటి కులాల నుంచి ఎక్కువ మంది నాయకులు కనపడతారు. దీనికి కారణం ఏంటన్నప్పుడు వీళ్ళు ఎడ్యుకేషన్లో ముందుంటారు, సిద్ధాంతాలు అధ్యయనం చేయడంలో ముందున్నారు. యాక్చువల్ ఆ కులాలకు ఉండే స్వార్థాలు వాళ్ళకి లేవు. వాళ్ళు వచ్చిన వాళ్ళంతా ఆస్తులు త్యాగం చేసిన వాళ్ళు, జైలుకి వెళ్ళిన వాళ్ళు. కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఏదో మీ పదవులు ఉన్నారంటే, ఏదో ఇతర పార్టీలో పదవులు ఉండటం అంటే అనుభవించడం, కమ్యూనిస్ట్ పార్టీలో పదవులు ఉండటం అంటే జైలుకి వెళ్ళడం, పోగొట్టుకోవడం. అందుకని ఇక్కడ పలానా కులవాడే అది పెద్దగా ఉన్నాడంటే ఆ పలానా కులవాడే ఎక్కువ కష్టాలు మోస్తున్నాడని అర్థం తప్ప వేరే కాదు. ఇది ఒక ఆస్పెక్ట్ అర్థం చేసుకోవాలి, చారిత్రకంగా వచ్చిన ఒక ప్రాసెస్ అది. రెండో వైపున దీన్ని గమనించి కమ్యూనిస్ట్ పార్టీలు మేము కాన్షియస్గా మా కమిటీ డాక్యుమెంట్స్లో కూడా మీకు కనబడుతుంది. కమ్యూనిస్ట్ మూమెంట్ అనేది మన దేశంలో ఉన్న కులాల వ్యవస్థను బట్టి ఈ డౌన్ ట్రాడెన్ క్యాస్ట్ల నుంచి కూడా లీడర్షిప్ని డెవలప్ చేయాలి, దీనికోసం ప్రత్యేకమైన ఎఫర్ట్స్ మొదలు పెట్టాలి అని వాళ్ళు ప్రత్యేకంగా ట్రైన్ చేయడం కానీ, వాళ్ళు కొన్ని ప్రమోషన్స్ అవకాశం వచ్చినప్పుడు ఇవ్వడం కానీ ఇట్లాంటివి చేయాలనేది సెంట్రల్ కమిటీ లెవెల్ నుంచి కూడా చర్చ ఉంది. ఉదాహరణకి ఈ మధ్య ఒక చర్చ ఉంది, పొలిట్ బ్యూరోలు ఇంతవరకు దళితులు లేడని. ఆ స్థాయికి పోవడానికి దళితుల ఉద్యమాలు అవి బలహీనంగా ఉండేవి. కానీ ఇటీవలనే బెంగాల్ నుంచి ఒక కామ్రేడ్, దళిత కామ్రేడ్ ఎన్నికయ్యాడు. ముస్లిం లేరనేది ఉండేది, 2 ముస్లింలు పొలిట్ బ్యూరో స్థాయిలోనే ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో ఆ ప్రయత్నం కాన్షియస్గా చేస్తూ వచ్చాం. తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటికీ మొత్తం 33 జిల్లాల సెక్రటరీలో 60% బీసీలు ఉన్నారు. వాళ్ళ జనాభా 52% ఉంటుంది, 60% దాకా బీసీలు ఉన్నారు, అంటే 8% ఎక్కువ ఉన్నారు. అట్లాగే దళితులు కూడా దాదాపు 6-7 జిల్లాల సెక్రటరీలు దళితులు ఉన్నారు. అది కూడా సర్టన్ పర్సంటేజ్. ఈ రకంగా చూసినప్పుడు డెవలప్ అయింది. జిల్లా సెక్రటరీల స్థాయి దాకా అంతకుముందు ఉన్న వాళ్ళకంటే కింది కులాల నుంచి కూడా చాలామంది ప్రమోట్ అయ్యారు. ఆ స్థాయిలో ప్రమోట్ అయ్యారంటే మీకు కావాలని ప్రమోట్ చేయలేవు, వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి సామర్థ్యాలు రుజువు అయిపోయినాయి అక్కడ. ఆ రకమైనటువంటి ప్రోగ్రెస్ ఉంది. ఇంకా రాష్ట్ర స్థాయిలో కూడా ఆ బ్యాలెన్స్ ఇంకా నడుస్తుంది, ఆ ప్రయత్నం నడుస్తుంది. కాబట్టి ఇది ఒక ప్రాసెస్లో రావాల్సింది తప్ప దీనిలో ప్రత్యేకించి ఈ కులాలనే ఉంచాలని ఎవడు అనుకోడు. వాళ్ళందరితో వాళ్ళు రావడం, ఆ ప్రయత్నం జరిగి వాళ్ళు సక్సెస్ఫుల్గా వస్తే వచ్చిన అభ్యంతరాలు, ఇబ్బందులు, అడ్డంకులు ఏమి లేవు. ఓకే సార్, ఇప్పటివరకు మీరు చాలా అమూల్యమైన వివరాలు
మాకు తెలియజేశారు. అదే సమయంలో ఏపీ పాలిటిక్స్ వాటి మీద మీరు ఏదన్నా ఒక కామెంట్, ఇప్పుడు అక్కడ ఎట్లా ఉంది పరిస్థితి, మీ కమ్యూనిస్ట్ దేశంలో ఏ రాష్ట్రం లేని ఒక విచిత్రమైన పరిస్థితి ఏపీలో ఉంది. మీరు చూస్తే అధికారంలో ఉన్న పార్టీ బీజేపీని బలపరుస్తుంది, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ బీజేపీని బలపరుస్తుంది, మధ్యలో ఉన్న పవన్ కళ్యాణ్ బీజేపీని బలపరుస్తుంది. అందరూ ఒకే లైన్లో ఉన్నారు. ఇది ఇంకే రాష్ట్రంలో కనపడదు. ఇది ఒక ప్రత్యేక పరిస్థితి. బీజేపీకి మాత్రం పెరుగుదల ఉండదాడా, కానీ పెరిగినోడు గెలిచినోడు బీజేపీ పక్కనే ఉంటాడు. అది బీజేపీ పరిస్థితి. అక్కడ ఒక అవకాశవాదానికి ఇది పరాకాష్ఠ. మీరు వీళ్ళతో అమరావతి ఇష్యూలో టీడీపీ వైపు కలుస్తున్నారు కదా? టీడీపీ వైపా బీజేపీ వైపు అని కాదు, ప్రజల వైపు ఉన్నాం. ఓకే, ప్రజలు ఏమంటున్నారు, ఇవాళ అమరావతి అనేది మొత్తం స్టేట్ సెంటర్ అని అక్కడ డెవలప్ చేశారు, భూములు తీసుకున్నారు, అది అయిపోయింది. ఒక రాజకీయం కోసం జగన్ ఒక నాటకం ఆడొచ్చు, ఇంకో రాజకీయం కోసం ఇంకో నాటకం ఆడొచ్చు. ఓకే, కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు, బేసిక్గా డెవలప్మెంట్ ఎక్కడ ఆధారపడి ఉంటుందని చూసినప్పుడు అమరావతి కరెక్ట్ ప్లేస్ అనేది మేము మొదటి నుంచి చెప్పాం, ఇప్పుడు చెప్తున్నారు. అదే స్టాండ్ మీద. అదే సమయంలో ఇప్పుడు అటు బీజేపీ కూడా చెప్తుంది ఏమని, అమరావతి వైపే ఉంటాము, మాకు ఇంట్రెస్ట్ లేదు, కానీ టెక్నికల్గా ఒకటి చెప్పాలి కాబట్టి మేము అటే ఉన్నట్టు చెప్తున్నాం. వాడు ఎప్పుడు ఏం చెప్తారో వాళ్ళకి తెలియదు. వాళ్ళ రాజకీయాలు వాళ్ళ లాభాలు చూసుకొని అవసరమైన మాటలు మారుస్తుంటారు. మొన్న చంద్రబాబు మోదీ గ్రేటు, ఆయన గొప్ప సంస్కరణవాది, ఆయన అభివృద్ధి బాగుంది అని అటువైపు యూటర్న్. ఇప్పుడు చంద్రబాబు గారు అర్జెంటుగా బీజేపీతో పొత్తు కలవాలని, అట్లా పొత్తు కలవాలంటే గతంలో మోడీ గారిని విమర్శించాడు కాబట్టి ఇప్పుడు ఆ విమర్శన ఆయన మనసులో పెట్టుకోకుండా మళ్ళీ అలా ముందుకు నెట్టడం, గుడ్ లుక్స్ రావాలి తన పట్ల అనే ప్రయత్నం చేస్తున్నాడు. అది ఏం జరుగుతుందో చూడాలి. సార్, ఇప్పుడు సడన్గా అప్పుడెప్పుడు వైస్రాయ్ హోటల్ తర్వాత రజనీకాంత్ సడన్గా ఏపీ తెర మీదకి రాజకీయాల్లోకి వచ్చి బాగా రూల్ అవుతున్నాడు. దాని మీద మీరేమంటారు? ఇవన్నీ ప్రజల దృష్టి మళ్లించడానికి ఆడే ట్రిక్స్ తప్ప ఓకే వాటి వల్ల ఉపయోగం లేదు. ఓకే, ఇప్పుడు రజనీకాంత్ గారు రాష్ట్ర రాజకీయాల మీద అభిప్రాయాలు ఏం చెప్తే ఉంది, దేశ రాజకీయాల మీద చెప్తే ఉంది. దీని వెనక బ్యాక్గ్రౌండ్లో ఒకటి ఉంది, ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్టిని పెట్టుకొని ఆయన ఇటు వాడుకోవాలని కొంతమంది, అటు వాడుకోవాలని కొంతమంది ప్రయత్నాలు చేస్తుంటారు. వాస్తవంగా ఈ నిలబడే కావు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 3,000 కోట్ల ప్యాకేజ్ అడిగాడని, 30 అసెంబ్లీ సీట్లు, 3 ఎంపీ సీట్లు అడిగాడని, ఆయన ఇది బాగా బిల్డప్ ఇచ్చి నేను అటే వెళ్తానని చెప్పి ఢిల్లీకి వెళ్ళాడని, అక్కడి నుంచి వచ్చాక ఆయన స్తబ్దుగా ఉండడంతో ఆయన కదిలించడం కోసం రజనీకాంత్ని రంగప్రవేశం చేయించారని, ఆ తర్వాత ఆయన వెంటనే వచ్చి జీ హుజూరు అన్నాడని, ఇలాంటివి కొంత ఒక మెలో డ్రామా అనేది అండర్ కరెంట్గా. అవన్నీ నాకు తెలియదు. వాస్తవం ఇట్లాంటి కాకమ్మ కథల గురించి మేము పడుచుకోం. ఓకే, అంటే బయట ట్రోల్ అవుతూ ఉంటాయి ఇవన్నీ. అదే ప్రజలందరూ దాని చుట్టూ తిరగాలని వాళ్ళ ఉద్దేశం. ఓకే, ప్రజలనే తిరగొద్దని చెప్పేవాళ్ళం, మేము తిరుగుతాం దాని చుట్టూ. ఓకే, దాన్ని అటు అలాంటి వాటిని తీసుకోరు, సీరియస్గా తీసుకోవడం కానీ అవి అసలు సీరియస్ కావు. ఓకే, అలాంటి ప్రాక్టీస్లో ఉండమంటారు. అయితే ప్రాక్టీస్లో ఉంటాయి, వాటి ప్రభావాలు ఉండవు. ఇవన్నీ ప్రజల దృష్టి మళ్లించడానికి చేసే పనులు. ఇక్కడ జరిగే దోపిడీలు ఏంటి, దొంగతనాలు ఏంటి, లేకపోతే అవినీతి ఏంటి, లేకపోతే ప్రజలు పడుతున్న బాధలు ఏంటి, రాని నీళ్ళు ఏంటి, పడిపోయిన నష్టాలు ఏంటి, పంటలకి దీని సహాయాలు ఏంటి, ఇదంతా పట్టించుకోకుండా చంద్రబాబు చుట్టూ, పవన్ కళ్యాణ్ చుట్టూ, రజనీకాంత్ చుట్టూ, లేకపోతే ఇంకొక హీరోయిన్ చుట్టూ దీన్ని చర్చ తిప్పడం అనేది బాయిస్తారైతం. ఇక్కడ ఒక టీడీపీ ఉంటే టీడీపీతో మీరు జట్టు కట్టే పరిస్థితి, బీజేపీతో స్నేహంగా ఉన్న ఎవరితో జట్టు కట్టరు. క్లియర్. ఓకే, వాళ్ళు హస్తం బీజేపీని వాళ్ళ బీజేపీ అనుకూలంగా మాట్లాడినా అది వదిలేసుకొని బీజేపీకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తామని వస్తే ఒకసారి మీ బీజేపీతో మాట్లాడారు కాబట్టి మా దగ్గర రాబాగానే మనం, ఎందుకంటే అందరూ బీజేపీతో మాట్లాడిన వాళ్ళే కదా ఆ మాటకు వస్తే. అందుకని ఇవాళ నువ్వు ఏం పాత్ర వహిస్తున్నావు దాన్ని బట్టే మా వైఖరి ఉంటుంది. ఇవాళ నువ్వు బీజేపీతో ఉన్నావు, మాకు దూరం వద్దు, రేపు బీజేపీకి పోట్లాడుతా అంటావు, ఓడిస్తా అంటావు, మంచిది, వెల్కమ్. ఓకే, ఇప్పుడు కమ్యూనిస్టులకి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోని రేపు అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటారు? ఓకే, అఫ్కోర్స్ మీరు ఎట్టా మ్యాక్సిమంగా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో ప్రవేశించాలని మా టార్గెట్ ఖచ్చితంగా. అట్లా ఆంధ్రలో కూడా టార్గెట్ ఉంటుంది. అయితే టార్గెట్ నెరవేరాలంటే ఒంటరిగా కమ్యూనిస్టులకు అంత బలం లేదు. ఓకే, ఇంకోళ్ళతో కలవాలి. కలిసే అవకాశం ప్రస్తుతం అక్కడ లేదు. ఎందుకంటే ఇందాకే చెప్పినట్టుగా అందరూ బీజేపీ చుట్టూ తిరుగుతున్నారు, ఒంటరిగానే పోటీ చేయాల్సి వస్తుంది ప్రస్తుత పరిస్థితుల్లో. అయితే రాజకీయాలు ఇంకా 4-5 నెలలు ఉన్నాయి కాబట్టి ఈ లోపు ఎన్ని మార్పులు ఏం జరగవచ్చు. ఓకే, అప్పుడు జరిగే మార్పులను బట్టి అక్కడ ఆలోచిస్తుంది కమిటీ. ఓకే.
వాళ్ళకి ఆ సమర్థత ఉండి వాళ్ళు ఏదన్నా ముందడుగు వేయగలరు అంటారా ఆ రాష్ట్రంలో? ఇక్కడ సమర్థత ముఖ్యం కదా, అవకాశాలు. ఇప్పుడు ఉమ్. తెలంగాణలో ఇవాళ అవకాశం వచ్చింది, ఉమ్. రేపు వరుస కలిస్తే సీట్లు సర్దుబాటు గుర్తు అసెంబ్లీలో ప్రవేశించవచ్చు. ఓకే. మరి ఇదే నాయకత్వం కదా 9 ఏళ్ల నుంచి ఉన్నది. ఓకే. మరి అప్పుడు సమర్థులు కాదా? ఓకే. సమర్థులు అయితే అప్పుడే పోవాలి లోపలికి, ఓకే. ఇప్పుడు ఎందుకు పోలేదు? సమర్థత పాయింట్ కాదు, కాదు, సమర్థతలు కూడా పనిచేస్తాయి ఒక మేరకే, ఓకే. కానీ అవకాశాలు కలిసి రావాలి. ఓకే. ఇక్కడ ఎంత అనుకుంటున్నారు సార్ మీరు? ఏమన్నా ఇన్ని సీట్లు ఇస్తే? ఇంకా ఈ చర్చించలేదు. ఓకే. ఎన్నికలు ప్రకటిస్తే ఆ చర్చ ఉంటుంది. ఓకే. ఆ నగారం మోగినప్పుడు కొద్దిగా ఉత్సాహం వచ్చినప్పుడు మీరు ఒక నెంబర్ ఇస్తారు వాళ్ళకి, వాళ్ళు కూడా ఇద్దరికి సర్దుబాటు చేస్తారు. దాని మీద మీకు ఎలా ఉంటే ఇది బాగుంది అంటే వెళ్తారు, లేకపోతే లేదు. సార్ ఇప్పటి వరకు మీరు ఏమైనా చెప్పలేంది ఈ సమాజానికి ఏమైనా చెప్పగలుగుతారు? నా మనసులో ఇది ఉందబ్బా, ఇది ఎవరు ప్రత్యేకించి ఏమి లేదు. అది ఎన్నికల సంవత్సరం, ఎన్నికల్లో మనకున్న సమస్యల గురించి లోతుగా ఆలోచించి భవిష్యత్తు నిర్ణయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీగా ఒక మాట మాత్రం చెప్పగలను. చెప్పండి సార్. కమ్యూనిస్టులు ఉన్న అసెంబ్లీలు పార్లమెంట్లు నడిచిన తీరుకు, కమ్యూనిస్టులు లేని అసెంబ్లీలు పార్లమెంటు నడుస్తున్న తీరుకు స్పష్టమైన తేడా ఉంది. ప్రజల తరఫున మాట్లాడాలన్నా పోట్లాడాలన్నా కమ్యూనిస్టులు పార్లమెంటులు అసెంబ్లీలు అవసరం. ఆ రకంగా ఇవాళ కమ్యూనిస్టులకు బలం లేదు, అధికారులకు రారు, వీళ్ళకు ఓట్లు ఎందుకు వేయాలని ఆలోచించే వాళ్ళు ఉంటే అంతకంటే పొరపాటు ఇంకోటి లేదు. తక్షణమే అధికారులకు వస్తామా రామా అనేది సమస్య కాదు. కానీ మీ తరఫున మీ ఆలోచన ప్రకారం మీ గొంతు మా గొంతుగా చేసి మాట్లాడాలంటే మీ ప్రతినిధి అసెంబ్లీలో అవసరం. ఓకే. ఇవాళ మిగతా ఏ పార్టీ కూడా ప్రజల గొంతుకు వినిపించే పరిస్థితులు లేదు. కాబట్టి అది ప్రజలు ఆలోచించాలి, తెలంగాణ సమాజం ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ సార్, మీరు ఇప్పటివరకు చాలా సహకరించారు, ఓపిక చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.